Please subscribe Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. తక్షణం అంటూ పట్టు పడుతుంది ఆరాటం పదమంటూ నెట్టుకెడుతోంది నను సైతం. వెన్నెల చల్లదనానికి ఎండ వెచ్చదనానికి అదేవిధంగా పువ్వు సున్నితత్వంతో కూడిన సౌకుమార్యానికి ముళ్ళు కరకుదనంతో కూడిన దండనకు ప్రతీకలు. ఇదంతా పరస్పర వైరుధ్యం. శివుని సర్పం వాసుకి, మందర పర్వతం, పాల సముద్రం ఇవి ఆవిష్కరింపబడబోతున్న అద్భుతాలకు ఉపకరించే సరంజామ. అసురులు దేవతలు కూడా పరస్పర వైరుధ్యాలే. మందర పర్వతానికి శివుని సర్పాన్ని తాడుగా కట్టి అసురులు దేవతలు ఇరుప్రక్కలా చేరి పాల సముద్రాన్ని కవ్వములా చెలిగితే అంతా అల్లకల్లోలం. తొలుత విషం ఉద్భవించిన ఆ తర్వాత ఆవిష్కరింపబడిన అద్భుతాలే కామధేనువు, కల్పతరువు, అమృతం. చంద్రకుజుల కలయిక ఒకరి జాతకంలో ఉందంటే సరిగ్గా అది పరస్పర వైరుధ్యమే. వైరుధ్యమున్న చోట చిలకబడటంతో కూడిన సంఘర్షణ ఉంటుంది, లేదా సంఘర్షణతో కూడిన చిలకబడటము ఉంటుంది. మీరు ఎలాగనుకున్నా పర్వాలేదు. కానీ కొంతకాలం అల్లకల్లోలంతో కూడిన జీవిత ప్రయాణం తప్పదు. పరిణామ క్రమంలో పరిణితి అంచెలంచెలుగా పెరిగి జాతకుడు పరివర్తనతో కూడిన రూపాంతరం చెందుతాడు. ఇది కదా అసలు సిసలైన చంద్రమంగళ యోగం అంటే. సంపదలు, సుఖాలు అవి ఏవైనా స్క్రాప్ లాంటి బై ప్రొడక్ట్సే. తెలుగులో ఉప ఉత్పాదనలు అనుకోండి. చాలామంది తినటానికే పుట్టినట్లు బ్రతుకుతుంటారు. అలా బ్రతికినా పర్వాలేదు, అలాగే బ్రతకమంటూ అందరికీ ప్రవచనాలు చెబుతుంటారు. ఆ మాటకు వస్తే కోట్లాది మంది ఏది చేసినా అవసరాల కోసం లేదా కాలక్షేపం కోసమే చేస్తుంటారు. కానీ కొద్దిమంది మనుషులు జీవిత ప్రారంభంలో కొంత అలజడి చెందినా ఆ తర్వాత వారి జీవితం విభిన్నంగా ఉన్నతంగా మారి ఏవో కొన్నైనా అద్భుతాలు ఆవిష్కరిస్తారు, తోటి మానవులకు సాయపడతారు. చంద్రకుజుల కలయిక ఉన్న జాతకులు ఆకోవకు చెందినవారే. దీనికి కారణం సహజ రాశి చక్రంలో ప్రథమ భావమైన మేషరాశికి, అష్టమ భావమైన వృశ్చిక రాశికి ఆధిపత్యం వహిస్తున్న కుజుడు శక్తి, కార్యదీక్ష, చొరవ, సాహసం, పట్టుదల, శోధన, సాధన మొదలైన ప్రాథమిక కారకత్వాలు కలిగి ఉండటం, మరియు సహజ రాశి చక్రంలో చతుర్థ భావమైన కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తున్న చంద్రుడు మనస్సు, ఊహాశక్తి, ఇల్లు, తల్లి, సుఖం, సంతోషం మొదలైన ప్రధాన కారకత్వాలు కలిగి ఉండటం. వీరిద్దరి కలయిక వలన బాల్యములో పాత జాతకుడు నడివయసు దాటాక సీతాకోక చిలుకలాగా కొత్త మనిషిగా అవతరిస్తాడు. ఇది చంద్రమంగళ యోగ ఫలితాలలో తలమానికం. చంద్రకుజుల కలయిక ఎప్పుడైనా ఏర్పడే కలయిక ఎంతమాత్రం కాదు. రాశి చక్రంలో నిరంతరం శీఘ్రంగా సంచరించే గ్రహం చంద్రుడు. ఈ కారణంగా ప్రతి మాసం కనీసం 2.5 రోజులు కుజుడున్న రాశిలో సంచరించటం, తదనుగుణంగా కుజునికి ముందు వెనకలు చంద్రుడి కలయికతో అనేక జాతకాలు ఉండటం సర్వసాధారణం. కుజునితో 1-2 ఇతర గ్రహములు కలిసి ఉన్న సందర్భంలో చంద్రుని చేరిక కూడా సంభవమే. కుజునికి గల మరి ఒక పేరు మంగళుడు. మంగళం అంటే శుభం అని అర్థం. శుభకార్యాలకు వినిపించే మంగళ వాయిద్యాలకు మంగళుడైన కుజుడే కారకుడు. చంద్రకుజుల కలయికలో ఎంతో సంఘర్షణ ఉన్నప్పటికీ అసలు సంఘర్షణలు అనేవి యోగ జాతకులకే పరిమితమనే విశ్వరహస్యం అందరూ తెలుసుకోవాలి. తినటం, నిద్రించటంతో జీవితం గడిపే వారికి సంఘర్షణ ఏముంటుంది, సాధించటం ఏముంటుంది? ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉన్నవారికి సంఘర్షణ తప్పదని చెప్పటమే నా ఉద్దేశం. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధుల గురించి, నవనిధుల గురించిన ప్రస్తావన ఉంది. మీరు గమనించవచ్చును. చంద్రమంగళ యోగం గల జాతకులు హనుమాన్ చాలీసా నిత్య పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి దేవాలయంలో
మంగళవారాలు ప్రదక్షిణలు, అర్చనలు, అభిషేకాలు, రామ సంకీర్తనలు, ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలు చేయటం వలన ఆంజనేయ స్వామి తన వద్ద ఉన్న అష్టసిద్ధులు, నవనిధులు భక్తులైన జాతకులకు ఇవ్వగలడనేది ప్రతీతి. మేష వృశ్చిక రాశులు కుజునికి స్వక్షేత్రాలు. మకరం కుజునికి ఉచ్చరాశి. కర్కాటక రాశి చంద్రునికి స్వక్షేత్రం. వృషభం చంద్రునికి ఉచ్చరాశి. కావున మేష, వృషభ, కర్కాటక, వృశ్చిక, మకర రాశులలో చంద్రకుజుల కలయిక ఉన్న ఎడల శ్రేష్టమైన చంద్రమంగళ యోగం అని చెప్పాలి. చంద్రకుజులు పరస్పరం మిత్రులు కావున వీరిరువురికి మిత్రుడైన గురువు యొక్క క్షేత్రాలు ధనస్సు, మీనరాశులలో చంద్రకుజుల కలయిక ద్వితీయ శ్రేణి యోగంగా పేర్కొనాలి. కర్కాటక, సింహ లగ్నాలకు కుజుడు యోగకారకుడైనందున చంద్రకుజుల కలయిక కేంద్ర కోణాలలో యోగప్రదం. మీన, వృశ్చిక లగ్నాలకు చంద్రుడు పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా, ఇరు లగ్నాలకు శుభుడు. అదేవిధంగా కుజుడు మీన లగ్నానికి ధనభాగ్యాధిపతిగా శుభుడు మరియు వృశ్చిక లగ్నమునకు లగ్నాధిపతిగా శుభుడు. ఈ కారణంగా మీన, వృశ్చిక లగ్నాలకు చంద్రకుజుల కలయిక శుభ ఫలితాలనే ఇవ్వగలదు. ఇవిగాక మరో రకమైన చంద్రమంగళ యోగం కూడా ఉంది. మేష లగ్నానికి చంద్రుడు 4వ స్థానమైన కర్కాటకములో మరియు కుజుడు 10వ స్థానమైన మకరములో ఉన్న ఎడల ఇది అత్యంత యోగప్రదమైన చంద్రమంగళ యోగం. చంద్రకుజులు ఇరువురు కేంద్రాలలో సమసప్తకములో పరస్పర దృష్టి, అదియునుగాక చంద్రుడు స్వక్షేత్ర స్థితి, కుజుని ఉచ్చస్థితి కారణంగా జాతకులు యోగ ఫలితాలు సంపూర్ణంగా అనుభవించగలరు. కుజ చంద్రులు పరస్పరం దృష్టి లేకున్నను కుజుని స్థితి నుండి 4వ స్థానములో లేదా 8వ స్థానములో చంద్రుడున్న ఎడల కుజుడు తన ప్రత్యేక దృష్టులైన చతుర్థ, అష్టమ దృష్టులతో చంద్రుని వీక్షించును. ఇది కూడా చంద్రమంగళ యోగ ఫలితములనే ఇవ్వగలదు. అయితే కర్కాటక, సింహ లగ్న జాతకులకు కుజుడు యోగకారకుడైనందున ఈ సౌకర్యం ఈ లగ్నాల వారికి ఉపకరించును. కుజునిపై చంద్ర దృష్టి ఉండదు కావున ఉత్తమ స్థాయి యోగ ఫలితాలు లభించవు. చంద్రకుజుల కలయిక కేంద్రాలలో ఉన్న జాతకులు ఏ లగ్నం వారైనప్పటికీ నాయకత్వ లక్షణాలు, త్వరితంగా ప్రేరేపింపబడి చొరవగా, చాకచక్యంగా కార్యరంగంలోకి దూకి ఫలితాలు సాధించటం అనే ప్రధాన లక్షణాలు కలిగి ఉంటారు. ఆశలు, ఆశయాలు సాధించటంలో కడు నేర్పరులు. సంపదలు, సంతోషాలతో కూడిన అభివృద్ధి సాధించగలరు. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు భాతృకారకుడైనందున తల్లి, తోబుట్టువులకు సంబంధించి భావోద్వేగాల సంఘర్షణ ఉంటుంది. మనఃకారకుడైన చంద్రునితో అగ్నితత్వ కుజుని కలయిక కారణంగా జాతకులు మితిమీరిన అహంకారం కలిగి ఉంటారు. మనస్సు కుజుని కలయిక వలన మరింత శక్తివంతంగా ఆలోచించగలుగుతుంది. మనస్సుకు వేగం ఎక్కువ. కుజుని శక్తి తోడవటం వలన శీఘ్రంగా ఆలోచించటం, శీఘ్రంగా స్పందించటం, శీఘ్రంగా నిర్ణయాత్మక శక్తి ఇత్యాది లక్షణాలు జాతకులు కలిగి ఉంటారు. ఈ కారణంగా సంబంధ బాంధవ్యాల విషయంలో ఒకంత ఒడిదుడుకులను మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ చంద్రునిలో ఉన్న ప్రేమ, పోషణ, లాలన, పాలనల కారణంగా కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో కూడిన బాధ్యతతో ఉంటారు. మానసిక ఒత్తిడి వలన సాధారణ అనారోగ్య సమస్యలుంటాయి. నిరంతరం ఆలోచన ఆధిక్యత కలిగి ఉంటారు. యోగా, ధ్యానం లాంటివి ఉపకరించి ఉపశమనాన్ని ఇవ్వగలవు. ఆవేశం, అసహనం, కోపం, చిరాకు అధికంగా ఉంటాయి. అత్యంత ఆధునిక ఆచరణాత్మక ఆలోచనలు, భావాలు కలిగి ఉంటారు. ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆశయాలు కలిగి అవి నెరవేర్చే దిశగా నిరంతరం బిజీగా ఉంటారు. చురుకుగా, ఆకర్షణీయంగా ఉండి ప్రత్యేకించి వృత్తి నైపుణ్యం కలిగి ఉంటారు. వృశ్చికంలో కామ కోరికలున్నాయి. స్త్రీ పురుషుల మర్మస్థానములు వృశ్చిక కారకత్వాలే. చంద్రుడు మనఃకారకుడైనందున చంద్రకుజ కలయిక వలన శృంగారంలో తీవ్రత ఉంటుంది.
చంద్రకుజులు పరస్పరం మిత్రులైనప్పటికీ వీరిరువురి మధ్య అనేక వైరుధ్యాలున్నాయి. కుజుడు పురుషగ్రహం, చంద్రుడు స్త్రీగ్రహం. కుజుడు ఎరుపు రంగు, చంద్రుడు తెలుపు రంగు. కుజుడు అగ్నితత్వం, చంద్రుడు జలతత్వం. కుజుడు క్షత్రియుడు, చంద్రుడు వైశ్యుడు. కుజుడు తమోగుణం, చంద్రుడు సత్వగుణం. కుజుడు నైసర్గిక పాపి, చంద్రుడు సహజ శుభుడు. కుజునితో శుభుడైన శుక్లపక్ష చంద్రుని కలయిక అత్యుత్తమ ఫలితాలను ఇవ్వగలదు. చంద్రకుజ కలయిక ఏ భావములో ఉన్నప్పటికీ శుభ ఫలితాలు జాతకులు పొందగలరు. చంద్రకుజ కలయిక గలవారు సాధారణంగా తమ నిర్ణయాలు, తమ ఆలోచనలే సరైనవనే దృక్పథంతో పట్టువిడవని వైఖరితో ఉంటారు. స్వీయ నిర్ణయాలకు ప్రాధాన్యతనిచ్చి వాటినే అమలు చేస్తారు. ఇతరుల అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువ ఇవ్వరు. జాతకంలో ఇతర శుభగ్రహ స్థితులుంటే ఇతరులను గౌరవించగలరే కానీ వారికి ప్రాధాన్యతనివ్వరు. సంభాషణ చాతుర్యం, అనేక విషయాలకు సంబంధించి విషయ గ్రహణ శక్తి, సమాచార నిల్వ కలిగి ఉంటారు. కుటుంబంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, వృత్తి జీవితంలో కానీ తమదే పైచేయిగా అధికారం ఉండాలనుకుంటారు. అనంగీకారాన్ని ఏ స్థాయిలోనూ భరించలేరు. చంద్రుడు మనఃకారకుడైనందున కుజుడిలో గల అగ్నితత్వం కారణంగా నిరంతరం మనసులో అంతర్యుద్ధం ఉంటుంది. చంద్రమంగళ యోగం గలవారు సంపదలు కూడబెడతారు. భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, స్థిర చరాస్తులు కొంటారు. విద్య, వృత్తి రంగాలలో అనేక విజయాలు సాధిస్తారు. ఇప్పుడు చంద్రకారకత్వాలు మరియు కుజకారకత్వాలు పరిశీలిద్దాము. చంద్రుడు మనస్సుకు, మానసిక శక్తికి, మనోబలానికి, ఊహాశక్తికి, ఉద్వేగాలకు, ఆశలకు, ఆలోచనలకు, ఆకర్షణకు, అందానికి, ఆనందానికి కారకుడు. మరీ ముఖ్యంగా సహజ రాశి చక్రంలో చతుర్థ భావానికి అధిపతి, మాతృకారకుడు. తల్లి ప్రేమకు, ఆదరణకు, ఆలనా పాలనకు, తల్లితో సంబంధ బాంధవ్యాలకు, బాల్యానికి, బాలారిష్టాలకు కారకుడు. మానసిక పరిస్థితికి, అపరిమిత సంతోషానికి, అపరిమిత దుఃఖానికి కారకుడు. హాసానికి, హాస్యానికి, సరసానికి, శృంగారానికి, నిదురకు, నిదురులో వచ్చే స్వప్నాలకు కారకుడు. నిరాశ కలిగించగలడు. నిరాశలో ఉన్న వారిని స్వాంతనపరచగలడు. అలసిన మనస్సును సేద తీర్చడంలో చంద్రుడే పాత్రదారుడు. తెల్లని వస్త్రాలకు, పాలు, పెరుగు, వెన్న లాంటి పాల పదార్థాలకు, మల్లె, సన్నజాజి, విరజాజి, నందివర్ధనం లాంటి తెల్లటి పూలకు చంద్రుడే కారకుడు. ముహూర్త కాలానికి, సర్వ శుభముహూర్తాలకు చంద్రుడే కారకుడు. ఇంకా భూమిపైన, భూమి లోపల, నదీ నదాలలో గల జలములకేగాక మన శరీరంలో గల మూడొంతుల జలమునకు చంద్రుడే కారకుడు. స్వభావానికి, వ్యక్తిత్వానికి, మనోవికాసానికి చంద్రుడే కారకుడు. అగ్నిని ఆర్పగల జలతత్వం. అట్టి జలములో గల అగ్నితత్వ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకు చంద్రుడే కారకుడు. ఓర్పు, సంయమన శక్తి, నిబ్బరం, ఈ ఉత్తమ త్రిగుణాలు చంద్రునికి చెందినవే. స్త్రీల ఋతుక్రమానికి, అండం పిండంగా మారే ప్రక్రియకు చంద్రుడే కారకుడు. గర్భోత్పత్తికి, గర్భ విచ్ఛేదానికి, గర్భాశయ రోగాలకు చంద్రుడే కారణం. కుజకారకత్వాలు కూడా అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా కుజుడు శక్తికారకుడు. చొరవ, సాహసం, ఉత్సాహం, చురుకుదనం, ప్రారంభాలపై ఆసక్తి, విజయాలపై అనురక్తి, తొందర స్వభావం కుజుని లక్షణాలు. ఇంకా సమర్థత, పట్టుదల, దూకుడు, కోపము, ఆవేశము, అహంకారము, అధికారము, యుద్ధము, శత్రుత్వము, విమర్శ, ఆయుధాలు కుజకారకత్వములు. చంద్రకుజులు మిత్రులైనప్పటికీ వాటి కారకత్వాలు, లక్షణాలలో పరస్పర వైరుధ్యం మీకు కనిపిస్తుంది. ఈ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు గల గ్రహాలు ఒకే రాశిలో ఉంటే జాతకులు కోప స్వభావులుగా, అసహనపరులుగా, వాదనాపరులుగా, మొండి పట్టుదల గలవారిగా ఉంటారు. లగ్నంలో చంద్రకుజుల కలయిక వలన రూపం, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. చిరాగ్గా ఉంటారు. కోపం, ఆవేశం అతిగా ఉంటాయి. చొరవ, సాహసం, ధైర్యం, పరాక్రమం కలిగి
ఏ పనైనా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంటారు. నిరంతరం ఆలోచనలతో భావోద్వేగాలతో సతమతమవుతుంటారు. విమర్శను తట్టుకోలేరు. రెండవ భావంలో ఈ కలయిక ఉన్నవారు ధన సంపదలను ఆస్తులను కూడబెడతారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తారు. వాక్కు దురుసుగా కఠినంగా ఉంటుంది. కుటుంబంలో భావోద్వేగ రగడలు అప్పుడప్పుడైనా ఉంటాయి. పరిచయాలు తక్కువ. విక్రమ భావంలో చంద్రకుజుల కలయిక గల జాతకులు క్రీడా రంగంలో, కమ్యూనికేషన్ రంగాలలో, మీడియా టీవీ రంగాలలో రాణించగలరు. యాంకర్స్గా, వక్తలుగా, ప్రవచనకర్తలుగా, మోటివేటర్స్గా రాణించగలరు. ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు. మంచి హృదయం కలిగి ఉంటారు. చతుర్థ భావంలో చంద్రకుజ కలయిక జాతకులు ప్రజా సంబంధాలు కలిగి బలమైన నాయకులుగా వృద్ధి చెందుతారు. తల్లితో అనుబంధం మెరుగ్గా ఉండదు. విద్యావంతులుగా ఉంటారు. పంచమ భావమైన కోణస్థానంలో చంద్రకుజుల కలయిక ఉన్న జాతకులు లక్ష్మీ యోగాన్ని, మహాభాగ్య యోగాన్ని అనుభవించగలరు. ఇది కోణస్థానమైనందున జాతకుని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయగలదు. పంచమ భావం సంతాన స్థానం కావున మంచి సంతానం పొందగలరు. సంతానం వృద్ధిలోకి వస్తారు. పిల్లలతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. పంచమ కుజుడు అహంభావాన్నే ఇవ్వగలడు. చంద్రుడు అంతులేని సృజనాత్మకతను ఇవ్వగలడు. రోగ రుణ శత్రుభావమైన 6వ ఇంట్లో చంద్రకుజుల కలయిక వలన జాతకులకు మేలు జరుగుతుంది. శత్రుజయం, రోగజయం, రుణ విముక్తిని పొందగలరు. సప్తమ భావంలో సామాజిక సంబంధాలున్నాయి. జీవిత భాగస్వామిని ఈ భావం నుండే చూడాలి. జీవిత భాగస్వామి అందంగా ఉంటారు. వైవాహిక జీవితం పదిలంగా ఉంటుంది గాని అభిప్రాయ భేదాలుంటాయి. విదేశీ ప్రయాణం, విదేశీ ఉద్యోగం, విదేశాల నుండి ధనలాభాలుంటాయి. అష్టమ భావంలో చంద్రకుజ కలయిక ఆకస్మిక కష్ట నష్టాలకు కారణమవుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. భాగ్యభావంలో చంద్రకుజుల కలయిక ఆధ్యాత్మిక చింతన, దేవాలయ సందర్శన, ఉన్నత చదువులు, వేదాంత జ్ఞాన వైరాగ్యాలు, కీర్తి, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో శుభకార్యాలు, భూలాభం, గృహలాభం, స్వర్ణలాభం ఇత్యాదివన్నీ లభిస్తాయి. 10వ భావం రాజ్యస్థానంగా, కర్మభావంగా పిలువబడుతుంది. వృత్తి స్థానమైనందున కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలు ఏమి చేసినా వృద్ధిలోకి వస్తారు. ధన సంపదలు కూడబెడతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఉన్నతాధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందగలరు. మొత్తంగా చూస్తే చంద్రకుజ కలయిక అత్యధిక యోగం వృత్తి స్థానంలోనే ఇవ్వగలదు. లాభస్థానంలో చంద్రకుజుల కలయిక అత్యధిక ధన సంపదలను ఇవ్వగలదు. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తుల రేట్లు పెరుగుతాయి. అన్నింటా లాభం, విజయం పొందగలరు. కొత్త కాంట్రాక్టుల నుండి ప్రయోజనం పొందగలరు. చంద్రకుజుల కలయిక వ్యయభావమైన 12వ ఇంట్లో సాధారణ ఫలితాలనే ఇవ్వగలదు. విచారం, విషాదంతో కూడిన వైరాగ్య భావనలుంటాయి. చివరిగా 4 మాటలు. ఒక మనిషి యొక్క సూక్ష్మ శరీరం సున్నితంగా ఉంటుంది. సూక్ష్మ ప్రపంచం అతి పెద్దగా ఉంటుంది. ఇది మన మనస్సే. కారకుడు చంద్రుడు, జలతత్వ గ్రహం. జలతత్వ రాశి అయిన కర్కాటక రాశికి అధిపతి. ఊహాశక్తికి అంతుండదు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. జ్యోతిష్యంలో సూర్యుడి తర్వాత అగ్రస్థానం చంద్రుడిదే. చంద్రలగ్నం ఆధారంగా మొత్తం భావాలను పరిశీలించే ఆనవాయితీ భారతదేశంలో ఉంది. చంద్రుడున్న నక్షత్రం, చంద్రుడున్న రాశి, సదరు రాశ్యాధిపతి, జన్మ నక్షత్రాధిపతి, చంద్రునికి వచ్చిన ఆధిపత్యం జాతకంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. చంద్రకుజ కలయిక ఉంటే చంద్రలగ్నంలో కుజుడుగా భావించాలి. కుజుడు అగ్నితత్వ గ్రహమైనప్పటికీ జలతత్వ రాశి వృశ్చిక రాశికి అధిపతి కావున చంద్రునితో కలయిక వలన జలతత్వం పాలే ఎక్కువ. చంద్రుడు ఈ భూమి మీద ఉన్న సముద్ర జలాలకే కాదు, మన శరీరంలో ఉన్న జలానికి కూడా కారకుడు. సముద్రం లోపల అగ్నిశిఖలున్నట్లే చంద్రుని జలతత్వంలో బడబాగ్నులు, నిగూఢ రహస్యాలుంటాయి.
దీనికి తోడు సహజ రాశి చక్రములో అష్టమ భావానికి కుజుడు అధిపతి అయినందున రహస్య ఆలోచనలు నిగూఢంగా గుంభనంగా ఉండటం ఇత్యాదివన్నీ సర్వసాధారణం. చంద్రమంగళ యోగ జాతకులు ధనవంతులు, కీర్తిగలవారు, సమర్థులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, యోగ దృష్టి గలవారు, ఇంకా అనేక శుభయోగములు గలవారని చెప్పాలి. అన్నింటికీ మించి నిరంతరం పరిణితి చెందుతుండే లోతుగుండె కలవారని, వీరి గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుందని చెబుతూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తక్షణం అంటూ పట్టుపడుతోంది ఆరాటం, పదమంటూ నెట్టుకెడుతోంది నన్ను సైతం. అర్థం చేసుకోవాలే గాని జాతక చక్రంలో ప్రతి గ్రహ కలయిక అద్భుతంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా చంద్రబుధులు మానవ జీవితాలలో కీలక గ్రహాలు. చంద్రుడు మనస్సుకు, బుధుడు మాటకు కారకులు. చంద్రుడు గ్రహణ శక్తికి, బుధుడు విశ్లేషణకు కారకులు. చంద్రుడు భావానికి, బుధుడు భాషకు కారకులు. చంద్రుడు లాలనకు, పరిపాలనకు కారకుడైతే బుధుడు ప్రజ్ఞకు, యుక్తికి, ఉపాయానికి కారకుడు. చంద్రబుధుల కారకత్వాలు పరిశీలిస్తే ఇవన్నీ పరస్పర ఆధారితాలే. చంద్రబుధుల సారూప్య కారకత్వాలలో కవిత్వం, జ్యోతిష్యం, వ్యాపారం ముఖ్యమైనవి. ఈ రెండు గ్రహాలు వైశ్యవర్ణానికి చెందినవి. అన్నిటికన్నా ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బుధుడు కారకులని విడివిడిగా చెప్పినప్పటికీ సూక్ష్మ శరీరమైన మన మనస్సే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 అంతఃకరణాలుగా పనిచేస్తుంది. గ్రహ కలయిక అధ్యాయంలో వాటి కారకత్వాలతో పాటు ఆయా గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాసుల కారకత్వాలు మరియు సహజ రాశి చక్రంలో సదరు రాసుల యొక్క భావకారకత్వాలు ప్రధానంగా అధ్యయనం చేయాలి. తర్వాత గ్రహముల లక్షణాలు, సంబంధాలు, సారూప్యతలు అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ కలయిక ఏర్పడిన భావములు, గ్రహములు స్థితి నొందిన నక్షత్రాలు పరిశీలించాలి. చివరగా జాతక పరిశీలన సమయములో స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, శత్రుక్షేత్ర, ఉచ్చ నీచ క్షేత్ర మొదలైన విషయాలు పరిశీలించాలి. ఇతర భావములతో, ఇతర భావాధిపతులతో ఏర్పడిన దృష్టులు, ఇంకా మరెన్నో అంశాల కారణంగా జాతక ఫలితం సమూలంగా మారిపోయినప్పటికీ గ్రహ కలయిక వలన ఏర్పడిన పరిణామ ఫలితాలు జాతకుల జీవిత నేపథ్యంలో కీలకంగా పనిచేస్తూనే ఉంటాయి. సహజ రాశి చక్రంలో తృతీయ షష్ఠభావాలైన మిథున, కన్యా రాశులకు బుధుడు అధిపతి. తృతీయ భావంలో ధైర్య, సాహస, పరాక్రమాలు, శ్రద్ధ, సమర్థత, భావ వ్యక్తీకరణ, ఉపాయము, ప్రయాణాలు, గ్రంథరచన, ఉత్తర ప్రత్యుత్తరాలు, శరీర పటుత్వము, చెవులు, కంఠస్వరము, జనసహకారము, తోబుట్టువులు మొదలైన కారకత్వాలున్నాయి. షష్ఠభావంలో రోగములు, రుణములు, శత్రువులు, క్రోధ వైరములు, వైద్యము, ఔదార్యము, మేనమాములు, ఆకలి, ప్రమాదములు, గర్వము, దుర్భాష మొదలైనవి ఉన్నాయి. చతుర్థ భావమైన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ భావంలో ముఖ్యంగా అమ్మ, ఇల్లు, భూములు, విద్య, సుఖం, వాహనము మొదలైన కారకత్వాలున్నాయి. 3, 6 స్థానాలను అపోక్లేమములని, ఉపచయాలని, 4వ భావాన్ని కేంద్ర స్థానమని అంటారు. ఈ కాంబినేషన్ వలన పరిశ్రమతో కూడిన పోరాటం, తద్వారా ఎదుగుదల, అనితర సాధ్యమైన గుర్తింపు, ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. పూర్ణచంద్రుడు శుభుడు, క్షీణచంద్రుడు పాపి. పాపులతో కలవని బుధుడు శుభుడు. అంటే పూర్ణచంద్రుడు, బుధుడు ఇరువురి కలయిక మరింత శుభప్రదమని భావించాలి. చంద్రుడు స్త్రీ గ్రహం, బుధుడు నపుంసక గ్రహం. చంద్రుడు తెలుపు రంగు, బుధుడు ఆకుపచ్చ. చంద్రుడు జలతత్వం, బుధుడు భూతత్వం. రాసులలో మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం, కన్యా రాశి భూతత్వం.
మిథున కన్యలు ద్విస్వభావ రాశులు, కర్కాటకం చరరాశి. చంద్రుడు వాయవ్యానికి, బుధుడు ఉత్తరానికి అధిపతులు. చంద్రుడు సత్వగుణం, బుధుడు రజోగుణం. చంద్రబుధులు ఇరువురు వైశ్యవర్ణమే. చంద్రుడు శీఘ్రగమనం గల గ్రహం. ఒక్కొక్క రాశిలో 2.5 రోజులు సంచరించును. బుధుడు ఒక్కొక్క రాశిలో నెల రోజులు సంచరించును. ఇవన్నీ చంద్రబుధుల ప్రాథమిక లక్షణాలు. మీ అందరికీ తెలిసిన ముఖ్య విషయం ఒకటి ఉంది. మనస్సుకు ఏది అలవాటు చేస్తే అదే పదే పదే కోరుకుంటుంది. మనస్సు తనకు నచ్చింది చేస్తుంది. అది బుద్ధి మాట అసలు వినదు. ఎవరి మనస్సు వారు పరిశీలించుకుంటే ఇది అందరి నిత్య అనుభవంగా గుర్తించగలరు. బుద్ధికి, మంచి చెడుల విచక్షణకు, తెలివికి బుధుడు కారకుడు. అందువలన చంద్రబుధుల కలయికలో బుధుడు దిగువ డిగ్రీల మీద ఉండి చంద్రుడు ఎగువ డిగ్రీల మీద ఉన్న ఎడల మనస్సును బుద్ధి అదుపులో ఉంచగలుగుతుంది. ఇది మంచి ఫలితాలకు దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా చంద్రుడు దిగువ డిగ్రీల మీద ఉండి బుధుడు ఎగువ డిగ్రీల మీద ఉన్న ఎడల మనస్సు ఆడించినట్లు బుద్ధి కుప్పిగంతులు వేయవలసి వస్తుంది. ఇది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. గ్రహ కలయికలో ఎవరు ఎక్కువగా ప్రభావితం చేయగలరో చెప్పటానికి ఈ వివరణ. కానీ ఎవరు ఎక్కువ ప్రభావితం అనే సంగతి అలా ఉంచితే నికర ఫలితంలో పెద్ద మార్పు ఉండదు. పరుగెత్తే చంచలమైన మనస్సును బుద్ధి వ్యతిరేకిస్తుంది. జ్యోతిష్య పరిభాషలో బుధుడికి చంద్రుడు శత్రువని, చంద్రునికి ఎవరితోనూ శత్రుత్వం లేదనేది సామాన్య జ్యోతిష్య సూత్రం. ఇప్పటి వరకు చంద్రబుధుల గురించి ప్రాథమిక విషయాలతో పాటు వాటి యొక్క ప్రాధాన్యత కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు చంద్రబుధులు ఒకే రాశిలో కలిసి ఉంటే కెరీర్ ఏమిటో పరిశీలిద్దాం. ఏది ఏమైనా చంద్రబుధుల కలయిక అంటే చంద్రుని ఊహలను బుధుడు వాస్తవ రూపంలో ఆవిష్కరించగల సృజనాత్మక శిశలైన శుభయోగంగా పేర్కొనాలి. ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా? ఫలితం మరిచి అరుగే తీసే పయనం ఇక ప్రతి పూటొక కానుక అయిపోదా? చంద్రబుధుల కలయిక వలన లభించే కెరీర్ గురించి ఒకసారి విశ్లేషించుకుందాము. ఈ భూమి మీద ఏ రకమైన వృత్తిని పరిశీలించినా మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. సదరు వృత్తిలో నైపుణ్యం యొక్క హెచ్చుతగ్గులు ఎలా ఉన్నప్పటికీ జనాకర్షణ, జనసహకారం ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చును. ఈ రెండింటినీ సాధించగల వ్యక్తులు మాటకారులే. అవకాశాలు ఏ కాలంలోనైనా యుక్తితోనూ చతురోక్తులతోనూ అందర్నీ రంజింపజేయగల మాటకారులకే వచ్చినట్లు చరిత్ర చెబుతున్న సాక్ష్యం. అందువలన మాటకారులే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో విజయాన్ని అందుకుంటారని నిస్సందేహంగా చెప్పవచ్చును. నోటి మాటలతోనేగాక తమ చేతి వ్రాతలతో నలుగురికి తమ భావాలను అద్భుతంగా వ్యక్తపరచగల ప్రత్యేక నైపుణ్యం చంద్రబుధుల కలయికలో ఉంది. చంద్రబుధుల కలయిక ఉన్న జాతకులు మంచి మాటకారులుగావున వారెక్కడైనా చలామణి కాగలరు. విద్యా అనుభవంతో సంబంధం లేకుండా నెగ్గుకు రాగల ప్రతిభావంతులు. మాటలతో గారడీ చేసి పందిని నంది అని నమ్మించగల సిద్ధహస్తులు. ఏ వృత్తిలోనైనా రాణించగలగటం నిజమైనప్పటికీ వారు ఇష్టపడి పనిచేయగల వృత్తులు కొన్ని ఉన్నాయి. జర్నలిస్టులుగా, ఆడిటర్స్గా, సింగర్స్గా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, మిమిక్రీ కళాకారులుగా, యాంకర్స్గా, మోటివేటర్స్గా, రచయితలుగా, యూట్యూబర్స్గా, పబ్లిషర్స్గా, పుస్తక విక్రేతలుగా రాణించగలరు. సినిమా, మీడియా రంగాలలో తమ ప్రతిభను కనబరచగలరు. వీరి ఉపన్యాస కౌశలం అనితర సాధ్యం. స్కూల్సు, కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ నిర్వహించగలరు. మత ప్రబోధకులుగా వేలాది మందిని ఉద్దేశించి సమ్మోహనంగా మాట్లాడగలరు. మూడో భావంలో నటన ఉంది కావున ఏ వృత్తిని స్వీకరించినా అందులో పరకాయ ప్రవేశం చేసి నటనలో జీవించగలరు. అందానికి చంద్రుడు కారణం, భావోద్వేగాలకు కూడా చంద్రుడే కారణం.
ఈ కారణంగా ఈ జాతకులు ఏ భావాన్నైనా పండించగలరు, ఏ రంగంలోనైనా అందరినీ ఆకట్టుకోగలరు. చంద్రబుధులు హాస్యానికి చతురతకు కారకులు కావున తమ పంచి డైలాగ్స్ చెప్పి కడుపుబ్బా నవ్వించగలరు. మంచి జ్యోతిష్కులుగా ప్రజాదరణ పొందగలరు. ప్రసిద్ధ నటీనటులుగా రాణించగలరు. రాణించటమే కాదు ఉచ్చ స్థాయికి వెళ్ళగలరు. చంద్రబుధుల కలయికకు పాపగ్రహ వేదలున్న ఎడ్ల వాగుడుకాయలుగా అప్రదిష్ట పొందగలరు. పిట్టల దొరలుగా అపఖ్యాతి. జాతకంలో కేంద్ర కోణాధిపతులు బలంగా ఉండి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు స్థాపించి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటికీ లేదా ఉన్నత ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వీరిలో గల మాటకారితనం ఎటువంటి భేషజాలు లేకుండా మీటింగ్స్లో గ్రూప్ డిస్కషన్స్లో ఉప్పొంగి వ్యక్తమవుతూనే ఉంటుంది. ఈ కలయిక 3, 6, 10, 11 భావాలలో ఉన్న ఎడల శుభప్రదం, వ్యాపారస్తులుగా రాణించగలరు. 3, 6 భావాలు అపోక్లేమములు మరియు ఉపచయ స్థానాలుగా ఉన్న ఈ భావాధిపతి బుధునితో చంద్రుని కలయిక వలన కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్న తర్వాత అనుభవంతో వృద్ధిలోకి రాగలరు. నైపుణ్యం విషయానికి వస్తే చంద్రబుధుల కలయిక గల జాతకులు లోతైన ఆలోచనలు గలవారు. ఈ కారణంగా పరిశోధనాత్మక జర్నలిజంలో రాణించగలరు. నేర పరిశోధన రచనలు, ఆ విధమైన పత్రికలు, బ్లాగ్స్ నిర్వహించగలరు. ఏది ఏమైనా మేధాశ్రామికులుగా పనిచేయగలరు. ఎక్కువ ఆలోచనల వలన తరచూ నిరాసక్తి, నిద్రలేమి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చంద్రబుధుల కలయిక ఒకే రాశిలో ఉంటే వర్తించే ఫలితాలు చంద్రుడు బుధక్షేత్రాలైన మిథున, కన్యా రాశులలో మరియు చంద్రుడు అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల మీద స్థితి నొందిన మరియు బుధుడు కర్కాటక రాశిలో స్థితి నొందిన నిష్పత్తిలో తేడాతో ఇవే ఫలితాలు ఉండగలవు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి మధుమాసమై ఉంటే ఏదా సంతోషమే కదా. గమని రమగరి నిస గమనకు మో నిస గమ పని స గరి నిస నిద బప గరి నిస గమనకు మో నిద బమ గరి స నిస గమ ప గమ పని స మ గరి నిస స నిద బమ పని ద బమ గరి నిస గమనకు మో గరి స గరి రి స రి స ని రి స స ని ని ద స ని ద ని ద బమ పని ద ప ద బమ స ని ద ని ద బమ గరి గరి స ని స గ స గమనకు మో పప్ప మ గక్క మ పప్ప మ సి స ని స గ స గ స గ మ గ మ గ మ ప మ ప మ ప ని ని ద మ గరి స ని ద బమ గరి స ని స గ మ ప మ నకు మో. కొన్ని జంట పదాలు వినసొంపుగా ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు ఇవి నామవాచక జంట పదాలు. సంగీత సాహిత్యాలు, మరువము మల్లెలు ఇవి విశేషణ జంట పదాలు. లడ్డూ, జీడిపప్పు, ఆవకాయ, నెయ్యి ఇవి భక్ష్య జంట పదాలు. ఆ విధంగానే జ్యోతిష్యములో కూడా గ్రహ కలయికలకు సంబంధించిన కొన్ని అపురూపమైన జంట పదాలున్నాయి. వాటిలో గురుశని, రవి, శుక్ర, గురుచంద్ర ముఖ్యమైనవి. సన్నజాజి, విరజాజి, సంపెంగ, సుమసౌరభం వేటికవే ప్రాధాన్యం. అదేవిధంగా ఉన్నతమైన ఈ గ్రహ కలయికలు కూడా భిన్నమైనవేగాక ప్రాధాన్యతలో ఒకదానికొకటి తీసిపోనివి. గురుశని కలయిక పరిణితికి, జ్ఞానానికి పెద్దపీట వేస్తే రవి శుక్రుల కలయిక సుమనోహరమైన సృజనాత్మకతను సత్వరం ఆవిష్కరించగలుగుతుంది. గురుచంద్ర కలయిక ఆరాటం, పోరాటం అవసరం లేని అభయాన్ని, అదృష్టాన్ని, అందాన్ని, అందలాన్ని, అభేద్యమైన ప్రశాంతతను ఆవిష్కరిస్తుంది. ఇంతకంటే మానవ జన్మకు కావలసిందేమున్నది అనే సకల సంతృప్తితో కూడిన అనుభూతిని ఇస్తుంది. ఈ కలయిక మేషాదిగా 12 లగ్నాలకు గురుచంద్రులకు లభించిన ఆధిపత్య వ్యత్యాసాల కారణంగా
ఒక్కొక్క భావములో ఒక్కొక్క విధంగా ఫలితం ఉంటుంది. అయినప్పటికీ చంద్రలగ్నం నుండి కూడా భావాలు పరిశీలించే ఆనవాయితీ ఉన్నందున 12 రాసులలో గురుచంద్రుల కలయిక ఎక్కడ సంభవించినప్పటికీ అదే జన్మరాశి మరియు చంద్రలగ్నం కావున గురుచంద్రుడు లగ్నములో ఉన్నట్లేగా. పైగా సహజ రాశి చక్రములో చంద్రగురువులు ఇరువురు చతుర్థ భాగ్యాధిపతులు. చంద్రుడు చతుర్థ కేంద్రమైన కర్కాటకానికి అధిపతి, గురువు భాగ్యకోణమైన ధనస్సుకు అధిపతి. ఈ విధమైన కేంద్ర కోణాధిపతుల కలయిక యోగదాయకమని శాస్త్రవచనం. గురుచంద్రుల కలయికలో మరో విశిష్టత ఉంది. గురువు సహజ శుభుడు, పూర్ణచంద్రుడు సహజ శుభుడు. ఇరువురు శుభుల కలయిక అన్నిటికంటే ముఖ్యం. గురుచంద్రులు పరస్పరం మిత్రులు. గురుచంద్రుల కలయిక యొక్క ప్రత్యేకతలలో దాగి ఉన్న మరొక ముఖ్య కోణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చంద్రుడు మనఃకారకుడు. గురువు మాయను సకల ప్రతికూలతలను ఛేదించగలవాడు. అందుకే గురుదృష్టికి శాస్త్రములో అగ్రపీఠం ఇవ్వబడింది. జాతక చక్రంలో జన్మ నక్షత్రం, జన్మరాశి కీలకమైనవి. మనందరి జీవితాలు దశ అంతర్దశ విదశల క్రమానికి లోబడి ఉంటాయని, ఈ దశలు చంద్రుడున్న నక్షత్రానికి సంబంధించిన దశతోనే ప్రారంభమవుతుందని జ్యోతిష్య అభిమానులందరికీ తెలుసు. మనసు సానుకూల ప్రతికూల విషయాలన్నింటికీ ప్రభావితమవుతుంది. కుజ, శని, రాహుకేతు పాపగ్రహముల వలన కలిగే కలుషిత ఆలోచనల నుండి రక్షించగలిగేది ఎప్పుడైనా గురువే. అట్టి గురువే మనఃకారకుడైన చంద్రునితో కలిసి ఉంటే మనస్సు ఆహ్లాదకరంగా ఎటువంటి ప్రలోభాలకు, భ్రాంతులకు, భయాలకు, బలహీనతలకు లోనుగాకుండా స్వర్గంలో విహరిస్తూ ఉంటుంది. గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, జ్ఞానకారకుడు. ఇంకా వివేకం, ధార్మికత, సానుకూల దృక్పథం, ఆచారాలు, వ్యవహారాలు, విచక్షణ, నిదానం, సత్వగుణం, మానవత్వం, దైవభక్తి, గురుభక్తి, పితృభక్తి, దేవాలయాలు, ఆధ్యాత్మిక చింతన, సర్వమానవ ప్రేమ, దయాద్ర హృదయం, న్యాయము, ఆత్మగౌరవము, పారదర్శకత, అధికారము, గౌరవము, కీర్తి, ప్రతిష్ట, సన్మానం, శుభకార్యాలు, స్వచ్ఛత, సద్బుద్ధి, పరోపకారం, నిజాయితీ, ఆత్మపరిశీలన, దివ్యదృష్టి మొదలైన ఉన్నత కారకత్వాలకు గురువు కారకుడు. చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు, ఊహాశక్తికి, జ్ఞాపకాలకు కారకుడు. ఇంకా సూక్ష్మదృష్టికి, పరిశీలనా శక్తికి, భావోద్వేగాలకు, స్పందనకు, అనుకరణకు, ఆకర్షణకు, ఆశలకు, ఉన్నత బుద్ధికి, మాతృప్రేమకు, ఆలనకు, పాలనకు, ప్రజా సంక్షేమానికి, నాయకత్వానికి, సున్నితత్వానికి, సృజనాత్మకతకు, పరిస్థితులకు, పరిసరాలకు వేగంగా ఆమోదించే వ్యక్తిత్వానికి, మరెన్నో ఉన్నత కారకత్వాలకు చంద్రుడే కారకుడు. జాతక చక్రంలో లగ్నంతో సరిసమాన ప్రాధాన్యత గలది జన్మ నక్షత్రం, జన్మరాశి, చంద్రలగ్నం. గురుచంద్రుల కలయిక వలన మనస్సు పాపగ్రహ దృష్టి వలన పంకిలమవని స్వచ్ఛత, స్వస్థత పొందుతుంది. నిర్మలమైన మనస్సు అనేక నూతనాంశాలను ఆవిష్కరించగలుగుతుంది. జాతక చక్రంలో ఈ కలయిక ఉన్నవారు ప్రాపంచిక సౌఖ్యాలైన ధన, కనక, వస్తు, వాహన, గృహ, వస్త్రావరణ, శయ్యా సౌఖ్యములతో పాటు మత, ఆచార, ధార్మిక, జ్ఞాన, వేదాంత విషయాలలో అభిరుచి, ప్రవేశం కలిగి ఉన్నతమైన జీవితం గడిపెదరు. గురుచంద్ర కలయిక అనగానే యావత్ జ్యోతిష్య ప్రపంచం స్మరించేది గజకేసరి యోగం గురించే. ఏమిటి ఈ యోగం, అది ఏ విధంగా ఏర్పడుతుందో పరిశీలిద్దాం. ముందుగా చంద్రుడు పూర్ణచంద్రుడై ఉండవలెను. ఇట్టి చంద్రునితో ఏ గ్రహము కలిసినను ఆ గ్రహమునకు బలము చేకూరును. శనితో కలిసిన శని చంద్ర యోగం, కుజునితో కలిసిన చంద్రమంగళ యోగం, శుక్రునితో కలిసిన కవిచంద్ర యోగం, అదేవిధంగా గురునితో కలిసిన గురుచంద్ర యోగం, అదే అందరూ చెప్పుకునే గజకేసరి యోగం. ఈ యోగం ప్రత్యేకత ఏమంటే కేవలం గురుచంద్ర దశలలోనే గాక కేంద్ర కోణాధిపతులు మరియు ధనలాభాధిపతుల దశ అంతర్దశలలో కూడా జాతకులు గజకేసరి యోగ ఫలితములు పొందగలరు.
అంటే ఇంచుమించు జీవితాంతం శుభ ఫలితాలు పొందే అవకాశం ఉన్న అద్భుతమైన యోగం గజకేసరి యోగం. ఈ యోగం యొక్క నిర్వచనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఈ యోగం చంద్రలగ్నం ఆధారంగా ఏర్పడుతుందనే విషయం సుస్పష్టం. అంటే మీ జన్మరాశి నుండి, అంటే చంద్రుడి నుండి కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 స్థానాలలో గురువు ఉన్న ఎడల గజకేసరి యోగం ఏర్పడును. చంద్ర గురువులు కలిసి ఉంటే చంద్రలగ్నం ప్రథమ కేంద్రం కావున అప్పుడు కూడా గజకేసరి యోగం ఏర్పడిందిగా భావించాలి. మరి ఒక ముఖ్య విషయం ఏమంటే, చంద్రుడు గురువు కలిసి ఉంటే లేదా చంద్రుడి నుండి గురువు సప్తమంలో ఉంటే గజకేసరి యోగం ప్రాధాన్యమైనదిగా భావించాలి. ఈ యోగమునకు ఉన్న ముఖ్యమైన నిబంధనలు ఏమంటే, 1 చంద్రుడు పూర్ణచంద్రుడై ఉండవలెను. 2 గురువు మకరములో మరియు చంద్రుడు వృశ్చికములో ఉండరాదు. వృశ్చికం చంద్రునికి నీచక్షేత్రం మరియు గురువునికి మకరం నీచరాశి. 3 లగ్న పంచమ భాగ్యభావములు భావాధిపతులు బలంగా ఉండవలెను. 4 ఈ యోగము కేవలం రాశి చక్రంలోనే చూడాలి. ఆ మాటకు వస్తే యోగములన్నీ రాశి చక్రంలోనే చూడాలి. 5 చంద్రుడి నుండి 4, 10 స్థానములందు గురువున్న అది పాక్షిక యోగంగానే భావించాలి. అంటే అంత బలమైనది కాదని విపుల అర్థం. 6 గురుచంద్రులు శత్రుక్షేత్రాలలో ఉండకూడదు. గజము అంటే తెలుగులో ఏనుగు అని అర్థం. కేసరి అంటే సింహము అని అర్థం. అరణ్యంలో ఈ 2 పెద్ద జంతువులు. కుశాగ్ర బుద్ధికి జ్ఞానానికి ఏనుగు ప్రతీక, బలానికి అధికారానికి ఆధిపత్యానికి సింహం ప్రతీక. స్థూల రూపంలో ఇవి పెద్ద జంతువులు కావున తక్కిన జంతువులన్నీ భయభక్తులు కలిగి ఉంటాయి. గజకేసరి యోగం జాతకులకు ఒక ఉన్నత హోదా, కీర్తి ప్రతిష్టలను, సౌఖ్యాలను ఇవ్వగలుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గురుకారకత్వాలు, చంద్రకారకత్వాలు జాతకులలో ప్రతిఫలిస్తాయని చెప్పాలి. దృఢమైన మనోవైఖరి, వేగవంతమైన ఊహాశక్తి, మంచి మనస్సు, ఎవరినైనా తల్లివలే ప్రేమించుట, ధనవృద్ధి, విద్యావృద్ధి, ఇంకా ప్రభుత్వ అధికారము, వ్యాపార లాభము, నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం, కోరికలు ఉన్నప్పటికీ అవి బలహీనతలుగా మారకుండా ఈ యోగం తోడ్పడుతుంది. తర్వాత విషయం ఏమంటే గురుచంద్రుల మధ్య దూరం. హితులారా గుర్తుంచుకోండి, గురుచంద్రులు ఒక రాశిలో ఉన్నారంటే గజకేసరి యోగం ఉన్నట్లుగానే భావించాలి. అయితే 8 డిగ్రీల లోపు ఈ కలయిక ఉంటే నిశ్చయంగా అది బలమైన గజకేసరి యోగంగా భావించాలి. ఈ కొలమానానికి ఆధారం ఏమంటే రాశి ప్రమాణం 30 డిగ్రీలు కావున 4వ వంతు 7.5 డిగ్రీలు కావున గుండ్రం చేసి 8 డిగ్రీలు సమంజసంగా భావించవచ్చును. ఏది ఏమైనప్పటికీ గురుచంద్రుల కలయిక ఎవరి జాతకంలోనైనా యోగదాయకమని నిర్ద్వందంగా భావించవచ్చును. ఇప్పుడు జన్మలగ్నం ఏదైనప్పటికీ మేషాదిగా 12 రాసులలో ఈ కలయిక ఉంటే ఎలాంటి యోగాలున్నాయో పరిశీలించి అర్థం చేసుకుందాం. మేషరాశిలో గురుచంద్రులు కలిసి ఉంటే చతుర్థ భాగ్యాధిపతుల కలయిక రాజయోగం. మిథున రాశిలో గురుచంద్రుల కలయిక ఉంటే ధన దశమాధిపతుల కలయిక మహాధనయోగం. సింహరాశిలో ఉంటే ఈ కలయిక పంచమ అష్టమ వ్యయాధిపతుల కలయిక జ్ఞానయోగం. కన్యారాశిలో ఉంటే చతుర్థ సప్తమ లాభాధిపతుల కలయిక వృత్తి వ్యాపార విజయం. తులలో గురుచంద్రులు కలిసి ఉంటే తృతీయ షష్ఠ దశమాధిపతుల కలయిక వృత్తిలో విజయం. వృశ్చిక రాశిలో ఉంటే ధన పంచమ భాగ్యాధిపతుల కలయిక విద్యాబుద్ధులు ప్లస్ ధన సంపదల యోగం. మేనములో గురుచంద్రులు కలిసి ఉంటే గురువు లగ్న దశమాధిపతి మరియు చంద్రుడు పంచమాధిపతి కావున కేంద్ర కోణాధిపతుల కలయిక సర్వదా యోగదాయకం. వృషభ, ధనుస్సు, మకర, కుంభాలలో గురుచంద్రుల కలయిక ఉంటే మిశ్రమ యోగం. గురుచంద్రుల కలయిక లగ్నాదిగా కేంద్ర కోణాలలో ఉంటే శుభదాయకం. మిగిలిన రాసులు మిశ్రమ ఫలం. మొత్తం మీద
జాతక చక్రంలో గురుచంద్రుల కలయిక ఉండటం యోగప్రదంగానే భావించాలి. గజకేసరి యోగం వలన ధనం, ఆరోగ్యం, సత్కళత్రం, మంచి సంతానం, మంచి ఆలోచనలు, ఉన్నత విద్య, దీర్ఘాయుష్షు, స్వర్ణాభరణాలు, యోగ్యమైన గృహం, ఇంకా అనేక సంపదలు, గౌరవం, కీర్తి, పదవి, వ్యాపార లాభం, విలాసవంతమైన కార్లు, వస్త్ర గృహోపకరణ సమస్త వస్తు సేవలు. ఒక్కటేమిటి, ఈ యోగజాతకులకు లోటుండదు. చివరిగా ఒక మాట, దైవకృప, మలిన పడని మనస్సు, లోటు లేని జీవితం, అందరిచే మన్ననలు, గురుచంద్ర కలయిక ఉన్నత ఫలితాలుగా తెలియజేస్తున్నాను. పూలతో చేరిన దారానికి కూడా సువాసన సోకినట్లు ఇలాంటి గ్రహ కలయికల గురించి వింటే, తెలుసుకుంటే మన జాతకాలలో గజకేసరి యోగం లేకున్నా ఆ యోగ ఫలితం కొంతైనా మనకు అబ్బుతుందని చెప్పటమే ఈ వీడియోకు కొసమెరుపు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నవగ్రహాలలో స్త్రీ గ్రహాలు రెండే రెండు. అవి చంద్రశుక్రుడు. అందమంటే అతివలదే. అందమున్న వారికి అతిశయము ఎక్కువే, ఆడంబరము ఎక్కువే. అందుకే ఆడవారితో వేగలేమని మగవారు వాపోతుంటారు. ఎక్స్ట్రీమ్ అనే పదం ఇంగ్లీష్లో వినటానికి వినసొంపుగా ఉంటుంది. తెలుగులో అతి అనే అర్థం కావున గుండెల్లో కలుక్కుమంటుంది. చంద్రుడు మనస్సు కారకుడు. అందువలన ఆలోచనలు ఎక్కువ. శుక్రుడంటేనే అతివలు. అందువలన ఆశలు, అంచనాలు ఎక్కువ. తమ గురించి తాము ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోవటం, ఎదుటి వ్యక్తుల నుండి అతిగా ఆశించటం, ఇది శుక్రుని సహజ లక్షణం. అది ప్రేమ, బంధము, అనుబంధము, గౌరవము, ప్రతిఫలము, సేవలు ఏమైనా కావచ్చును. మోహం అంటే మరేమిటో కాదు, కేంద్రీకృతమైన కోరిక అంతే. చంద్రశుక్రులకు కొన్ని సారూప్యతలున్నాయి. రాసులకు ఉన్నట్లే గ్రహాలకు తత్వాలుంటాయి. చంద్రశుక్రులు రెండు జలతత్వ గ్రహాలు. ఉద్వేగం పాలెక్కువ. రెండు తెలుపు రంగు. రెండు సత్వగుణమై. రెండు సహజ శుభగ్రహాలు. శుక్రుడు బ్రాహ్మణ వర్ణం, చంద్రుడు వైశ్యవర్ణం. ఆధిక్యతలో ఎవరికి ఎవరూ తీసిపోరు. చంద్రుడు మాతృకారకుడు, శుక్రుడు కళత్రకారకుడు. సహజ రాశి చక్రములో ధన, విద్య, కుటుంబ, వైవాహిక, సామాజిక బంధాలకు స్థానమైన ద్వితీయ సప్తమ భావాలైన వృషభ, తులారాశులకు శుక్రుడు అధిపతి. చతుర్థ కేంద్రమైన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చతుర్థంలోనే విద్య, ఇల్లు, వాహనము, సుఖ సంతోషాలు ఉన్నాయి. ఈనాటి యువతి రేపటి తల్లి, నేటి తల్లి నిన్నటి యువతి. ఇంట్లో తల్లి భార్యలకు సమప్రాధాన్యత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఊహాశక్తి, మనోనిబ్బరం, చిత్తచాంచల్యం చంద్రుని కారకత్వాలు. సంతోషం, సృజనాత్మకత, ప్రేమ శుక్రుని కారకత్వాలు. ఆలన, పాలన, పోషణలతో కూడిన మాతృప్రేమ చంద్రకారకత్వం. జీవునికి అత్యంత ఆవశ్యకమైన లైంగిక సుఖమునకు ఆత్మీయత, అనురాగాలతో కూడిన భార్య ప్రేమ శుక్రకారకత్వం. తమాషా ఏమిటంటే శుక్రునుకు చంద్రుడు శత్రువు. చంద్రునుకు శుక్రుడు శత్రువు కాకపోయినా మిత్రుడు ఎంతమాత్రం కాదు. అయినా సజాతీయుల మధ్య వికర్షణ, ఆధిపత్య పోరు ఉండనే ఉంటుంది. దానికి తోడు చంద్రశుక్రులకు చతుర్థంలో బలం ఎక్కువ. రిలేషన్ అంటేనే భరించడం. భరించలేకపోతే ఏ రిలేషన్ అయినా వద్దని అనిపిస్తుంది. అతిగా ఉంటే దాన్ని ఎవరైనా ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఇప్పుడు ఒకసారి సారూప్యతలు సమీక్షించుకుందాం. రెండు స్త్రీ గ్రహాలు, రెండు జలతత్వం, రెండు సత్వగుణం, రెండు సహజ శుభగ్రహాలు, రెండు అందానికి, అతిశయానికి ట్రేడ్ మార్కులు, రెండింటికి అతి ఎక్కువ.
చంద్రునికైతే ఆలోచనలు, శుక్రునికైతే కోరికలతో కూడిన అంచనాలు, అంచనాలతో కూడిన కోరికలు. ఎలాగనుకున్నా పర్వాలేదు. ఆమె అమ్మ, అత్త ప్రొఫెసర్, ఈమె కూతురు, కోడలు విద్యార్థి. ఇక ఉద్వేగాలకు, నాటకీయ పరిణామాలకు కొదవ ఏముంటుంది? భూమి మీద సమస్త నాటకీయ పరిణామాలకు స్త్రీలు కారణమైతే వారికి మూలం స్త్రీ గ్రహాలైన ఖగోళంలోని చంద్రశుక్రులే. నాటకీయత, కళ అంతా ఒకటే. ఇవి స్త్రీలకు గల భిన్న పార్శ్వాలు. ఫిలిం స్టార్సే కానక్కర్లేదు. ప్రతి ఇంటిలోని గృహిణి ఒక అభినేత్రి కావటం వల్లనే భూమి స్వర్గభ్రాంతిని కలుగజేస్తుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీమతి ఆశాపూర్ణాదేవి గురించి ఈ తరం వారికి చెప్పటం నా బాధ్యతగా భావిస్తున్నాను. జ్యోతిష్యంతో ఆమెకు సంబంధం లేకపోయినా ఆమె రాసిన అభినేత్రి అనే కథ చంద్రశుక్ర కలయికలోని లోతైన మర్మాలను అర్థం చేసుకోవటానికి ఉపకరించే సాధనంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆసక్తి గలవారు పరిశీలించవచ్చును. మీరు తొలుత చూసిన ఇద్దరు నటీమణులు చంద్రశుక్రుల ప్రతిబింబాలు. తల్లి కూతుళ్లుగా, అత్తాకోడళ్లుగా శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి సావిత్రి గార్ల నటన చిరస్మరణీయం. ముడిపడునా, సరిపడునా, ఇరువురి సహవాసం జతపడునా, అయోమయంలో ఉన్న అధోమాయగా. మీరు తొలుత విన్న హృద్యగీతంలో ఉన్న సున్నితత్వం తాలూకు సంఘర్షణ స్పందనే చంద్రశుక్రుల కలయిక. చంద్రశుక్రుల కలయిక వలన ప్రభావితం అని చెప్పదగిన సంబంధాలలో ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు, వివాహ బంధాలు, కుటుంబ అనుబంధాలు, ఆ తర్వాత అన్ని విధాలైన మానవ సంబంధాలని పేర్కొనవచ్చును. ఎందుకంటే చంద్రశుక్రులు స్త్రీ గ్రహాలైనప్పటికీ ఈ కలయిక స్త్రీ పురుష జాతకాలలో ఎవరికైనా ఉంటుంది. సహజ రాశి చక్రంలో సప్తమ భావాధిపతి శుక్రుడు కావున అన్ని సామాజిక సంబంధాలను శుక్రుడు ప్రభావితం చేయగలడు. చంద్రశుక్రుల కలయిక అన్ని లగ్నాల వారికి ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా లగ్నాదిగా భిన్న భావాలలో, భిన్న రాశులలో, భిన్న నక్షత్రాల మీద భిన్న శుభ పాపగ్రహ దృష్టుల చేత వీక్షింపబడటం వలన సదరు భావాలలో చంద్రశుక్రుల ఇరువురిలో బలాధిక్యత గల గ్రహమును బట్టి ఫలితాలు పరిపరి విధాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కుజ, శని, రాహు, కేతువుల దృష్టి లేదా చేరిక ఉన్న ఎడల చంద్రశుక్రుల కలయిక అనేక ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. లగ్న సప్తమ భావాలలో ఉండటం వలన లగ్న స్థితి గ్రహాలు సప్తమ భావాన్ని, సప్తమంలో ఉన్న చంద్రశుక్రులు లగ్న భావాన్ని వీక్షించటం వలన భార్యాభర్తల జీవితాలలో సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన నాటకీయ పరిణామాలు అనివార్యంగా ఏర్పడతాయి. అయితే ఇతర పాపగ్రహ దృష్టి లగ్న సప్తమ భావాలపై ఉంటే అప్రియమైన స్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. సదరు లగ్నాలకు చంద్రశుక్రులు శుభులైతే అశుభ తీవ్రత తగ్గి కొంతవరకు మెరుగై ఆ తర్వాత వివాహ బంధం బలపడవచ్చును. ఎవరు ఎవరిని మోసం చేశారనేది నాటకీయత అని మీరు అంగీకరించగలిగితే ఎవరు ఎవరిని మోసం చేశారు అనే ప్రశ్న తలెత్తదు. వర్తమాన దశలు, అంతర్దశలు వివాహ జీవితంలో కీలకం అని మరువవద్దు. చంద్రశుక్రుల కలయికలో గల ఒక సానుకూల సంతోష విషయం ఒకటి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మనం జాతక చక్రాన్ని లగ్నము నుండే గాక చంద్రలగ్నం నుండి కూడా సమస్త భావాలను పరిశీలిస్తాము. ఆ విధంగా చూడటం అనివార్యం కూడా. చంద్రశుక్రులు కలిసి ఉన్నారంటే జన్మలగ్నం సంగతి ఎలాగున్నా చంద్రలగ్నంలో శుక్రుడు ఉన్నట్లేగా. శుక్రుడు సంపదలకు, సర్వ సౌఖ్యాలకు కారకుడైనందున జాతకుల జీవితంలో జీవనానికి సంబంధించి ఏ లోటు లేనట్లే.
ప్రాపంచిక విషయాలలో డబ్బుదే కీలక పాత్ర కావున జాతకుల జీవితం మిగిలిన గ్రహస్థితిగతులను బట్టి ఎలాగున్నా చంద్రశుక్రుల కలయిక యోగమనే చెప్పాలి. అంటే లగ్నం ఏదైనా చంద్రలగ్న ఫలితం బోనస్గా ఉపయోగపడుతుంది. ఇక సంబంధ బాంధవ్యాల విషయం పరిశీలించితే ఈ కలయిక కన్యా రాశి వృశ్చిక రాశిలో వాంఛనీయం కాదనే చెప్పాలి. ఈ భావాలు షష్ఠ అష్టమ వ్యయ భావాలు అయితే, అంటే 6, 8, 12 భావాలైతే జాతకుల జీవితాలలో పలు నాటకీయ పరిణామాల కారణంగా మానసిక వేదనలు, రోదనలు, మార్పులు, చేర్పులు ఉంటాయి. మరొక కోణం పరిశీలిద్దాం. వృశ్చికం చంద్రలగ్నం కావున చంద్రశుక్రులు భాగ్య సప్తమాధిపతి కలయిక అవుతుంది. కన్య చంద్రలగ్నంగా పరిశీలిస్తే చంద్రుడు లాభాధిపతి మరియు శుక్రుడు భాగ్యాధిపతి అవుతారు. ఈ 2 చంద్రలగ్నాలకు భాగ్యాధిపతి నీచభంగం జరిగి చంద్రశుక్రుల మీద శుభగ్రహ దృష్టి ఉన్న ఎడల ప్రతికూల ఫలితాలు తొలగిపోవటం లేదా పలచనవటం జరిగి కర్మక్షయం అనంతరం జీవితం ఖచ్చితంగా పునర్నిర్మింపబడుతుంది. వర్తమాన దశలు, అంతర్దశలు విస్మరించకూడదు. కాలచక్రం బాగుంటే జాతక చక్రం ఎలాగున్నా పర్వాలేదని నా అధ్యయన అనుభవ సారాంశం. మకర లగ్నంకు పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు, చంద్రుడు సప్తమాధిపతి. చంద్రశుక్రుడు పంచమ భావమైన వృషభంలో ఉంటే చంద్రుడికి ఉచ్ఛ మరియు శుక్రునికి స్వక్షేత్రం కావున ఇది అత్యంత రాజయోగం. ఈ కలయికకు ఇది ఉత్తమ స్థితిగా నిర్ద్వందంగా చెప్పవచ్చును. తులా కర్కాటక రాశులలో ఈ కలయిక మంచిదని చెప్పలేము. ఇవి లగ్నాలైన సందర్భాలలో కూడా జాతకులు భంగపడిన ఉదంతాలున్నాయి. ఏది ఏమైనా ఈ కలయికపై శుభగ్రహ దృష్టి అనివార్యం. లేకుంటే ప్రేమ, పెళ్లి, దాంపత్యం, కుటుంబం, స్నేహం, వృత్తి ఉద్యోగాలలో కొలీగ్స్, యజమానితో సంబంధ బాంధవ్యాలు వికటించే ప్రమాదం ఉంది. అయితే ఈ కలయిక కళాకారులకు దివ్యంగా ఉంటుంది. రోగి అదే కోరాడు, వైద్యుడు ఆ మందే ఇచ్చాడన్నట్లుగా విడాకులు మంజూరయ్యాక పండుగ చేసుకుంటారు. అవసరమైతే దసరా, ఆ తర్వాత దీపావళి, మళ్ళీ సంక్రాంతి. రిలేషన్సు, పెళ్ళిళ్ళు, మార్పులు వారి జీవితాలలో సర్వసాధారణం. పెద్ద గీత ముందు చిన్న గీత. వృత్తి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు వారికి ఆనందాన్ని కలుగజేసి కుటుంబ జీవితం చిన్న గీతగా మారుతుంది. జీవిత ప్రయాణంలో కొత్త కోణాలు దర్శించి వారికి కలిగిన గాయాలను మాన్పుకుని మరింతగా ఉన్నత లక్ష్యాలు సాధించగలరు. ఇప్పుడు గ్రహ కలయికలు ఏర్పడిన సందర్భాలలో ఇరు గ్రహాల మధ్య దూరం గురించి నిర్మాణాత్మకమైన అవగాహనకు వద్దాం. రాశి ప్రమాణం 30 డిగ్రీలు కావున 4వ వంతు 7.5 డిగ్రీలు. అందువలన ఏ భావంలోనైనా ఇరు గ్రహాల మధ్య కనిష్ట దూరం 8 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది అసలు సిసలైన తీవ్ర గ్రహ కలయికగా మనం పేర్కొనవచ్చును. అయితే 2 గ్రహాల మధ్య దూరం ఎక్కువ ఉంటే గ్రహ కలయిక వర్తించదు అనే విషయం సహేతుకం కాదు. కలయిక తాలూకు ప్రభావం అంత తీవ్రంగా ఉండదని భావించితే సరిపోతుంది. ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద మరియు భూమి మీద ఉన్న మనుషుల మీద ఉందని ఒక ప్రక్క నమ్ముతూ ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాల మధ్య దూరం ఎక్కువైతే ప్రభావం ఉండదని భావించటం సహేతుకం కాదు. 2 గ్రహాల మధ్య దూరం ఎక్కువైతే తీవ్రత తాలూకు నిష్పత్తి కూడా తగ్గుతుందని భావిస్తే సరిపోతుంది. ఇక తర్వాత విషయం ఏమంటే ముందు భాగాలలో ఉన్న గ్రహమును వెనక గల గ్రహం ప్రభావితం చేయగలదనేది పూర్వ పండితుల ఏకాభిప్రాయం. నేను వ్యక్తిగతంగా మరొక విషయం ప్రకటిస్తున్నాను. ఈ విషయాన్ని గతంలో శుక్ర రాహు కలయిక వీడియోలో చెప్పాను. 2 గ్రహాల కలయిక వలన మనం చెప్పుకుంటున్న ఫలితాలు ఆయా గ్రహాల పరస్పర దృష్టుల వలన కూడా ఒకే విధంగా లేకపోయినా పరిమాణం, పరిణామాలలో మార్పులున్నా అట్టి పోకడలతో కూడిన ఫలితాలుండే అవకాశం ఉంది. మనం ఎటు మొత్తం జాతక చక్రం పరిశీలించాక మాత్రమే నిర్ణయానికి వస్తాము కావున
ఇబ్బంది లేదు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పడినా సరిపడునా ఇరువురి సహవాసం జతపడునా అయోమయంలో ఉన్నాదో మాయగా. గ్రహముల కలయిక పరిశీలించేటప్పుడు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటాము. వాటి యొక్క ఆధిపత్యములు, అవి కలిసి ఉన్న రాశి, ఆ గ్రహములకు సదరు రాశి నీచ, ఉచ్చ, మిత్ర, శత్రుక్షేత్రాది విషయములు, సదరు రాశ్యాధిపతి, లగ్నాదిగా అది ఎన్నవ భావము, స్థితి నొందిన గ్రహముల మధ్య పరస్పర దూరము, ముందు వెనకలు, ఈ గ్రహ కలయికను వీక్షించుచున్న గ్రహములు శుభులా పాపులా అనే విషయము, ఇంకా జన్మ నక్షత్రము, నక్షత్రాధిపతి, నక్షత్ర అధిదేవత, ఇలా అన్ని అంశాలను సంపూర్ణంగా పరిశీలిస్తాము. కానీ వీటన్నింటికన్నా ముఖ్యము గ్రహకారకత్వాలు. రెండు గ్రహములు విడివిడిగా ఉన్నప్పుడు వాటి యొక్క కారకత్వాలు ఎలా ఉన్నప్పటికీ గ్రహ కలయికల వలన ఉత్పన్నమయ్యే పరిణామాలు కొన్ని శుభకరంగా ఉంటాయి. మరికొన్ని కలయికలు విపరీత విపత్కర పరిస్థితులకు, విషాదానికి దారితీస్తాయి. గురుచంద్ర కలయిక శుభ ఫలితాలను మరియు శనిచంద్ర కలయిక విషయోగాన్ని ఇస్తుందని సర్వత్రా వినిపిస్తున్న జ్యోతిష సూత్రం. విషయోగం విషాదాన్ని గాక సంతోషాన్ని ఎలా ఇవ్వగలదు? అందుకే శనిచంద్ర కలయిక ఉన్న జాతకులు పుడుతూనే ఏడ్చేది ఎందుకని, బ్రతుకంతా బాధలతో చావాలని అని నిరాశ నిస్పృహలతో కూడిన విచారంలో మునిగి తేలుతూ విలపిస్తుంటారు. విషాదం, వియోగం, నిరాశ, నిస్పృహ, దుఃఖం, కన్నీళ్లు, ఆవేదన శనికి సంబంధించిన కారకత్వాలు. స్థూల ప్రపంచంలో కొన్ని విషయాలు పరిశీలిస్తే కొన్ని సులభంగా అర్థమవుతాయి. నిప్పు నీరు కలిస్తే నిప్పు నిర్వీర్యమవుతుంది. అగ్ని ఆజ్యం కలిస్తే నెయ్యి బొగ్గున మండుతుంది. నిప్పుకు గాలి తోడైతే మరింత ప్రజ్వరిల్లుతుంది. నిప్పు తోడైతే అగ్నితత్వం రెట్టింపు అవుతుంది. రాసులకు అగ్ని, భూ, వాయు, జలతత్వ విభజన ఉందని మీకు తెలుసు. అదేవిధంగా గ్రహములకు ఈ విభజన ఉంది. రవికుజులు అగ్నితత్వము, చంద్రశుక్రులు జలతత్వము, బుధుడు భూతత్వము, శని వాయుతత్వము, గురువు ఆకాశతత్వము. ఆహార పదార్థాలు కూడా కొన్ని కలిపి తినలేము, తినాలని ఎవరూ కోరుకోరు. ఇంతకు విషయమేమంటే శనిచంద్ర కలయిక విషయోగమని ఎందుకంటారో ఒకసారి పరిశీలిద్దాం. మొదటిగా వాటి గమనాలలో తేడా. 30 డిగ్రీలున్న ఒక రాశిని దాటటానికి చంద్రునికి 2.5 రోజులు పడుతుంది. అదే రాశిని దాటటానికి శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక రాశి నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశాన్ని చేరుకోవటానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. చంద్రుడు రాశి చక్రం మొత్తం చుట్టి రావటానికి 30 రోజుల కంటే తక్కువ పడుతుంది. శనిచంద్ర కలయిక ఏ భావంలో కూడా వాంఛనీయం కాదని అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అత్యంత శీఘ్రగమనం గల గ్రహం చంద్రుడు. చంద్రుడు మనస్సు కారకుడని జ్యోతిష శాస్త్ర వచనం. చంద్రుడిని, వెన్నెలను వేరుగా చూడలేము. మనస్సును, సున్నితత్వాన్ని కూడా విడదీయలేము. స్థూల ప్రపంచంలోని మనుషులకు కొన్ని సారూప్య లక్షణాలున్నప్పటికీ ఏ ఇద్దరి సూక్ష్మ ప్రపంచం ఒక్కలా ఉండదు. అందుకే లక్షల కోట్ల మనుషులకు లక్షల కోట్ల సూక్ష్మ ప్రపంచాలు ఉంటాయి. మనమంతా ఒకరిని ఒకరు చూడగలం, కానీ ఎవరి మనసు వారికి మాత్రమే కనబడుతుంది, వేరొకరికి కనబడదు. ఇక శని విషయం పరిశీలించితే వయోవృద్ధుడు, కర్మకు క్రమశిక్షణకు కారకుడు, వెరసి బరువు బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చువాడు. ఇంట్లో పిల్లలను, వృద్ధులను చూసినా అర్థమవుతుంది. పిల్లలు చురుకుగా నవ్వుతూ, తుళ్ళుతూ, చెంగున గెంతుతూ ఉరకలు వేస్తుంటే వృద్ధులు కసురుతూ అందర్నీ క్రమశిక్షణలో పెట్టాలని ముఖం చిరగ్గా పెట్టుకుని అరుస్తూ ఉంటారు.
పిల్లలకు అది నరకంగా ఉంటుంది. శని మందగమనం గలవాడు, అందుకే మందుడు అంటారు. అసలు శని అనే పదానికి అర్థం కూడా నిదానం అనే. సహజ రాశి చక్రంలో దశమ లాభాలకు అధిపతి, కర్మకారకుడు మరియు బాధకాధిపతి. ఒక విషయం గమనించండి, ఈ భూమి మీద ఇప్పుడు జీవించి ఉన్న 8 బిలియన్ల జనం 100 సంవత్సరాల క్రితం ఎవ్వరము లేము. అదేవిధంగా మరో 100 సంవత్సరాల తర్వాత మనలో ఏ ఒక్కరము ఉండబోము. అంటే ఏలినాటి శని ఉదంతం గురించి వేల సంవత్సరాలుగా ఒక తరం నుండి మరొక తరానికి ఖగోళ జ్యోతిష్య జ్ఞానం నిరంతరాయంగా సరఫరా జరుగుతుందనేగా అర్థం. జన్మరాశి మరియు రాశికి ఇరువైపు రాశులలో శని సంచరించే 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అంటారు. శనిగ్రహ గమనం ప్రకారం మనందరి జాతకాలలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని పునరావృతం అవుతుంది. గోచార శని అనేక రకాల బాధలు వ్యధలు కలుగు చేస్తున్నాడని బాధితులు ప్రకటిస్తుంటే, ఇక జన్మజాతకంలో శనిచంద్ర కలయిక ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. జాతక చక్రంలో చంద్రుడు పాపగ్రహ వీక్షణలు లేకుండా కేంద్ర కోణాలలో ఒక్కడే ఉంటే అట్టి జాతకుల జీవితం దివ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి శని మరియు చంద్ర కారకత్వాలు పరిశీలిద్దాం. నిలకడ, నిబద్ధత, సంయమనాలు శనిగ్రహ కారకత్వాలు. అరక్షణం ఆగి తీక్షణంగా ఆలోచిస్తే బ్రతకటం అంటే బాధ్యతలు నిర్వర్తించటం అనే జ్ఞానం బోధపడుతుంది. ఒకవేళ బోధపడకపోయినా అట్టి జాతకులకు తన దశ అంతర్దశ కాలంలో కఠోరమైన క్రమశిక్షణతో పాటు అనేక కష్ట నష్టాలతో జీవులను బాధించి వేధించి రోధించే స్థాయికి తీసుకువెళ్లి బోధించేవాడు శని. ఇలాంటి బాధ వేద శని ప్రసాదించకపోతే తనను ఎదిరించేవాడు లేడని మనిషి వెర్రవీగే ప్రమాదం పొంచి ఉంది. ఆ రకంగా మనిషిలో ఆటవిక లక్షణాలు అభివృద్ధి చెందకుండా కాపాడటంలో శని పాత్ర ఉదాత్తమైనదని మనమంతా అంగీకరించాలి. ప్రపంచమంతటా ఇతర గ్రహముల పేర్లు వినని వారు ఉంటారేమో గాని శని గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాము అనుభవిస్తున్న కష్టాలకు శని కారకుడని నిరక్షరాస్యులు సైతం విశ్వసిస్తారు. శని పట్టుకున్నాడు, శనిలా దాపురించాడు, శని పీడ విరగడయింది. ఇలాంటి లోకోక్తులు శనికి గల ప్రతికూల పరపతిని తెలియజేస్తాయి. భారతదేశంలో గల మారుమూల గ్రామాలలో సహితం శనివారం శివాలయాలలో ఉన్న నవగ్రహ మండపాలలో శనిగ్రహానికి తైలాభిషేకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మన జీవితాలలో శని పాత్రను అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదంతం చాలు. ఆవేదన, శోకం, దుఃఖం, కష్టాలు, కన్నీళ్లు, నిరాశ, నిట్టూర్పులు, కాలహరణం, కార్యహాని, ఆలస్యం, ఆటంకములు, త్రిప్పట, నిరీక్షణ, విచారం, పాపం, నరకం, అసత్యం, బంధనం, సంచారం ఇలాంటి కష్ట నష్టాలు కలిగించే సమస్త కారకత్వాలకు శని కారకుడు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే ఒక ఉపగ్రహం. చంద్రగ్రహానికి గల ఆకర్షణ శక్తి భూమండలం మీద అధికం. చంద్రుడు భూమండలం మీద ఉన్న సమస్త జలానికి, మన శరీరంలో గల నీటికి కారకుడు. మనఃకారకుడని సాదాగా అంటే సరిపోదు. మానసిక శక్తులైన ఊహాశక్తికి, ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్వేగాలకు, కామశక్తికి కారకుడు. స్త్రీల ఋతుక్రమానికి, అండం విడుదలకు, అండం పిండ రూపం దాల్చటానికి, పిండ విచ్ఛేదానికి, మానసిక ఆరోగ్యానికి, తద్వారా ఆనందమైన జీవితానికి చంద్రుడే కారకుడు. చంద్రుడే జ్యోతిష్యానికి మూలం. చంద్రుడు నక్షత్రాల మీద సంచరించటం వల్లనే తిథులు, అమావాస్య, పౌర్ణమి, తద్వారా చంద్రమాసాలు ఏర్పడ్డాయి. సర్వ ముహూర్తాలకు చంద్రుడే కారకుడు. మాతృకారకుడు. నిద్రకు, వృద్ధి క్షయాలకు, కీర్తికి, సౌందర్యానికి, రాత్రి బలానికి, ఆహార పానీయాలకు, సుఖ సంతోషాలకు కారకుడు.
ఇంకా మాతృవర్గానికి, బంధువులకు, స్పందనకు, భావాలకు, ఇంకా మరెన్నింటికో కారకుడు. అన్నింటికీ మించి మనిషిలో ఉండే సున్నితత్వానికి కారకుడు. సూర్యచంద్రులు మండల గ్రహాలు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు గాని సూర్యుని వలె రాజగ్రహం, రాణిగా వ్యవహారికం. ముఖ్యంగా పగలు సూర్యుని అధీనం, రాత్రి చంద్రుని అధీనం. అందువలన అధికారకాంక్ష, పదవులకు, పరిపాలనకు సూర్యుడి వలె చంద్రుడు కూడా కారకుడే. ఇంతెందుకు, మన స్థూల శరీరాన్ని, భూమి మీద మన జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నది నవగ్రహాలుగా చెప్పబడుతున్నప్పటికీ ఈ మొత్తం గ్రహ ప్రభావం చంద్రుని ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే జాతకంలో జన్మ నక్షత్రం, జన్మతిథి, జన్మరాశి ప్రాధాన్యాంశాలు. స్వేచ్ఛను, నిరంతర సంచారాన్ని అభిలషించే చంద్రునికి, అలుపెరగిన నిత్య శ్రామికుడు శనికి సయోధ్య కుదరదనే చెప్పాలి. శనికి చంద్రుడు శత్రువు. చంద్రునికి శత్రువులు లేరని చెప్పబడినందున శని సముడుగా భావించాలి. జలతత్వ చంద్రునిలో భావోద్వేగాలు, ఆలోచనలు, ఊహలు, స్వప్నాలు, అంచనాలు, ఆశలు, తద్వారా పలు నాటకీయ పరిణామాలు. శనితో కలయిక వలన మానసిక ఒత్తిడి, అయిష్టత లాంటివి అభివృద్ధి చెందుతాయి. ఈ కలయిక కారణంగా ఉత్పన్నమయ్యే విషయోగం ఇట్టి జాతకులకే గాక వీరితో సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇంకా వీరితో శారీరక, మానసిక సంబంధాలున్న వారందరికీ విస్తరిస్తుంది. ఇది సత్యం. అంతేకాదు, ఈ వీడియో చేయాలని సంకల్పించి నేను స్క్రిప్టు రాసే సందర్భంలో మనసంతా శనిచంద్రుల కలయిక ఆవరించి అంతులేని మనోవేదనకు, సోమరితనానికి, నిరాసక్తికి గురయ్యాను. చివరికి ఓర్పుతో సంయమనం పాటించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించిన పిమ్మట ఈ స్క్రిప్టు రాయగలిగాను. ముఖ్యంగా చతుర్థ, దశమ లాభభావాలకు సంబంధించిన కారకత్వాల విషయంలో చిక్కులు, కష్టాలు, కంటకాలు ఉంటాయి. ఎందుకనగా సహజ రాశి చక్రంలో చంద్రుడు చతుర్థ భావానికి మరియు శని దశమ లాభాలకు అధిపతి కావున విద్య, గృహము, సుఖము, తల్లి, వృత్తి, ఉద్యోగాలు, లాభార్జనలకు సంబంధించిన ఒడిదుడుకులు, ఇబ్బందులతో కూడిన పలు వైఫల్యాలు ఉంటాయి. మనస్సులోని మాటను చెప్పలేని నిస్సహాయత ఆవరిస్తుంది. శనిచంద్ర కలయిక కేవలం విషయోగమేనా? అసలు సానుకూల ఫలితాలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని రోగాలకు విషమే విరుగుడుగా పనిచేస్తుంది. అలాంటిదే శనిచంద్ర యోగం. జీవిత పాఠాలు నేర్చుకోవటం వలన పరిణితి ఏర్పడుతుంది. శని క్రమశిక్షణ నేర్పించి శిక్షణ ఇవ్వటం వలన ఓర్పు, నిబ్బరం, సంయమనం అలవడతాయి. వయసులో చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా కుదుట పడతారు. మనోనిగ్రహం అభివృద్ధి చెందుతుంది. తొందరపాటు స్థానంలో నిదానం అలవాటు చేసుకోవటం వలన జీవితం ద్వితీయ భాగం బాగుంటుందని చెప్పాలి. శని భయాన్ని, బాధ్యతను అలవర్చటం వలన బ్రతుకు పట్ట జాతకులకు జాగ్రత్త ఏర్పడుతుంది. ఫలితంగా జీవితంలో ఆర్థిక నియంత్రణ ఆచరిస్తారు. తద్వారా 4 డబ్బులు వెనకేసుకుంటారు. శని కార్మిక ప్రజానాయకుడు, బడుగు దళిత వర్గాల శ్రేయస్సు కోరువాడు. తత్కారణంగా నాయకత్వ లక్షణాలతో కూడిన వృత్తులలో రాణించి విజయం సాధిస్తారు. ఉద్యోగుల సంక్షేమాన్ని అభిలషిస్తారు. ధ్యానం అలవడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది. వైరాగ్యం అభివృద్ధి చెందుతుంది. జీవితం పట్ల ఆశలు, అంచనాలు తగ్గించుకుంటారు. ఆశించిన వాడికి నిరాశ ఏముంటుంది? లోభమోహాలు లేని వారికి దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? ప్రతికూల పరిస్థితుల్లో చెప్పుకోదగినవి ఏమంటే చుట్టుపక్కల వారందరితో ఏవో భావోద్వేగపు గొడవలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో వైఫల్యాలు ఎదురవుతాయి. అనారోగ్యం, కోర్టు కేసులు, వ్యాపార నష్టాలుంటాయి. గురుగ్రహం యొక్క శుభదృష్టి ఈ శనిచంద్ర కలయిక మీద ఉంటే ఉపశమనం లభిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటారు. శనిచంద్ర కలయిక అంటే చతుర్థ దశమాధిపతుల కలయిక కావున
లగ్న పంచమ భాగ్య దశమ భావాలలో ఉంటే వృత్తిలో విజయం లభిస్తుంది. ఇప్పుడు 2-3 తరుణోపాయాలు చెబుతాను. నిరంతరం ధ్యానం చేయటం, అమ్మవారికి కుంకుమార్చన, శివుడికి అభిషేకం చేయించాలి. మనసును స్వాధీనం చేసుకునే ప్రక్రియను సాధనతో అభ్యసించాలి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏకాగ్రతతో మరొకసారి వినండి. వర్తమానంలో జీవించమని చెప్పటం గొప్ప ఉదాత్త భావం. కానీ ఒక మంచి భావంలో కూడా ఏదో ఒకంత తీవ్రత తొంగి చూడటం చంద్రరాహువుల కలయికలో ఉన్న ప్రత్యేకత. ఈ కలయిక ఉన్న జాతకులు అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు. ఒక కొత్త ఒరవణ్ణి స్థాపించగలరు. ఎన్నో ఘనకార్యాలు సాధించగలరు. ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు అలంకరించి వాటికే ఒక గౌరవం సంపాదించి కీర్తి ప్రతిష్టలు గడించగలరు. అంతులేని సంపదలు అనుభవిస్తారు. కానీ సమాంతరంగా ఎన్నో విస్ఫోటాలను, ఒడిదుడుకులను, వ్యతిరేకతను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ప్రధాన అంశం. ఇది అర్థం కావాలంటే చంద్రుడి గురించి కొన్ని కీలక విషయాలు స్ఫురణలోకి రావాలి. చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే ఒక ఉపగ్రహం. చంద్రగ్రహానికి గల ఆకర్షణ శక్తి భూమండలం మీద అధికం. చంద్రుడు భూమండలం మీద ఉన్న సమస్త జలానికి, మన శరీరంలో గల నీటికి కారకుడు. మనఃకారకుడని సాదాగా అంటే సరిపోదు. మానసిక శక్తులైన ఊహాశక్తికి, ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్వేగాలకు, కామశక్తికి కారకుడు. స్త్రీల ఋతుక్రమానికి, అండం విడుదలకు, అండం పిండ రూపం దాల్చటానికి, పిండ విచ్ఛేదానికి, మానసిక ఆరోగ్యానికి, తద్వారా ఆనందమైన జీవితానికి చంద్రుడే కారకుడు. చంద్రుడే జ్యోతిష్యానికి మూలం. చంద్రుడు నక్షత్రాల మీద సంచరించటం వల్లనే తిథులు, అమావాస్య, పౌర్ణమి, తద్వారా చంద్రమాసాలు ఏర్పడ్డాయి. సర్వ ముహూర్తాలకు చంద్రుడే కారకుడు. మాతృకారకుడు. నిద్రకు, వృద్ధి క్షయాలకు, కీర్తికి, సౌందర్యానికి, రాత్రి బలానికి, ఆహార పానీయాలకు, సుఖ సంతోషాలకు కారకుడు. ఇంకా మాతృవర్గానికి, బంధువులకు, స్పందనకు, భావాలకు, ఇంకా మరెన్నింటికూ కారకుడు. అన్నింటికీ మించి మనిషిలో ఉండే సున్నితత్వానికి కారకుడు. సూర్యచంద్రులు మండల గ్రహాలు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదుగాని సూర్యుని వలె రాజగ్రహం, రాణిగా వ్యవహారికం. ముఖ్యంగా పగలు సూర్యుని అధీనం, రాత్రి చంద్రుని అధీనం. అందువలన అధికారకాంక్ష, పదవులకు, పరిపాలనకు సూర్యుడి వలె చంద్రుడు కూడా కారకుడే. ఇంతెందుకు, మన స్థూల శరీరాన్ని, భూమి మీద మన జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నది నవగ్రహాలుగా చెప్పబడుతున్నప్పటికీ ఈ మొత్తం గ్రహ ప్రభావం చంద్రుని ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే జాతకంలో జన్మ నక్షత్రం, జన్మతిథి, జన్మరాశి ప్రాధాన్యాంశాలు. రాహుకారకత్వాలలో ప్రధానమైనది మాయ. అబద్ధాలు, మోసము, భ్రాంతి, చీకటి, దురలవాట్లు, విదేశము, విచిత్ర వేషము, అధునాతన పరికరాలు, కమ్యూనికేషన్స్ కు అన్నిటికీ రాహువే కారకుడు. పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవింపజేయగలవాడు. సాహసం, దుర్మార్గం, కుటిలత్వం ఇత్యాది లక్షణాలకు కారకుడు. యోగాన్ని ఇవ్వగలడు, యోగభంగం చేయనుగలడు. రాజ్యాధికారానికి, కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలకు కారకుడు. అదములతో సాంగత్యం కల్పించగలడు. సన్నిహిత్వం, సంకుచితత్వం, స్వార్థం కూడా రాహుకారకత్వాలే. రాసుల లక్షణాలను బట్టి, భావ కారకత్వాలను బట్టి కొత్తగా రూపు మార్చుకొనట్లో పరకాయ ప్రవేశం చేయగలవాడు. అందువల్లనే రాహు ఏమార్చగలడు, ఏమైనా చేయగలడు. ఉన్నత జీవాత్మలకు మహోన్నతంగా సహకరించగలడు. అల్పులకు ఆశ చూపించి అధపాతాళానికి తొక్కివేయగలడు. మద్యం, మత్తు పదార్థాలకు, రహస్య స్థావరాలకు, రహస్య కార్యకలాపాలకు, మంతనాలకు, దుష్ట స్నేహాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు రాహుకారకుడు. అధికార దుర్వినియోగానికి, లంచగొండితనానికి, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు
భ్రమింపజేయటానికి, గూఢచర్యానికి, కోర్టు కేసులకు, విషానికి, విష జంతువులకు, విష జ్వరాలకు కారకుడు. గురువుని కూడా ప్రలోభ పెట్టగల ఘనుడు. మేధావులకే మేధావి. సిగ్గు ఎగ్గులు లేనివాడు, సిగ్గులేని పనులు చేయించగలవాడు. హీనమైన పనులు బాహాటంగా చేసి హేళనలను, అవమానాలను లెక్క చేయని టెంపర్తనం రాహుకు గల ప్రత్యేకం. రోగ నిరోధక శక్తి తగ్గించనుగలడు. రోగకారకత్వాలను బలోపేతం చేయనుగలడు. దేన్నైనా త్వరితంగా ఆకళింపు చేసుకుని త్వరితంగా చొచ్చుకొని పోగలడు. జోదానికి, జోదస్థావరాల నిర్వహణకు, క్లబ్బులకు, పబ్బులకు కారకుడు. ఇంకా విదేశీ నివాసానికి రాహువే కారకుడు. వైధవ్యానికి రాహువే కారకుడు. బలాత్కారానికి, భ్రష్టత్వానికి, జారత్వానికి, విధవా స్త్రీలతో కలహాలకు, స్మగ్లింగులకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అపోహలకు, భయాలకు, వెర్రితనానికి రాహువు కారకుడు. చంద్ర రాహువుల కలయిక వలన కలుగు సానుకూల శుభ ఫలితాల వలన చంద్రుడు మరింత బలవంతుడయ్యే అవకాశం ఉంది. తత్కారణంగా జాతకులు మిక్కిలి సూక్ష్మ బుద్ధి కలిగి, శీఘ్ర గ్రహణ శక్తి, గొప్ప పరిశీలనతో కూడిన పరిశోధన తత్వం వృద్ధి చెందుతుంది. ఉన్నతలోక సందర్శన, మహోన్నతంగా ఆలోచించగల దివ్యశక్తి, సమాజ హితవు కోసం చేయవలసిన కొత్త ధర్మాలు జాతకుల ద్వారా ఆవిష్కరింపబడి ఆచరణలోకి తీసుకురాగలరు. దివ్య దృష్టి, దూరదృష్టి, సంస్కరణ దృక్పథం వలన అనేక ఘనకార్యాలు సాధిస్తారు. చంద్ర రాహువులు కలయిక ఏర్పడిన భావం, రాశి సానుకూలమైన ఎడల జాతకులు ప్రబోధకులుగా, పరోపకారులుగా, శాస్త్రవేత్తలుగా, సంఘ సేవకులుగా, దీన జనోద్ధారకులుగా, దేశోద్ధారకులుగా రాణించగలరు. ప్రతికూల ఫలితాలలో ముఖ్యంగా మతి భ్రమణం, వెర్రితనం, చిత్తచాంచల్యం మున్నగు మానసిక రోగాలు జాతకులకు సంక్రమిస్తాయి. ఏమీ చేయలేని నిష్ప్రయోజకులుగా సమాజానికి బరువుగా తయారవుతారు. ఇంకా ఒంటరితనం, దిగులు, అర్థం లేని భయాందోళనలు, దుస్వప్నాలకు ఈ కలయిక కారణమవుతుంది. మేష, వృషభ, కర్కాటక, కన్యారాశులు లగ్నభావమై చంద్రరాహువుల కలయిక లగ్నంలో ఏర్పడిన ఏళ్ల అందమైన, ఆకర్షణీయమైన రూపము, ధనము, పరాక్రమము కలిగి ఉంటారు. ఇతరులచే త్వరితంగా ప్రభావితం కాగలరు. వాక్కు స్థానములో చంద్రరాహువుల కలయిక వలన జాతకులు అసత్యవాదులు కాగలరు. ఇది కుటుంబ స్థానం కూడా కావున కుటుంబ సౌఖ్య హాని. స్త్రీ వశీకరణ శక్తి లభించును. విక్రమభావంలో అంతులేని పరాక్రమము, ధనమును ఈ కలయిక ఇవ్వగలదు. చంద్రరాహువులు చతుర్థ భావంలో ఉండుట శ్రేయస్కరం కాదు. సదరు లగ్నానికి గురువు శుభుడై అట్టి గురువు యొక్క శుభదృష్టి ఉన్న ఏళ్ల చంద్రరాహువుల స్థితి వలన ఏర్పడు పాప ఫలితాలు పలచన కాగలవు. శుభదృష్టి లేనిచో తల్లికి అనారోగ్యం, మానసిక ప్రశాంతత లోపించును. పంచమ భావంలో రాహుచంద్రుల కలయిక వలన మోహము, తద్వారా భంగపాటు. ఆరవ భావంలో చంద్రరాహువుల కలయిక సంభవించిన ఏళ్ల అధికారులతో మనస్పర్ధలు, తద్వారా వృత్తిలో మార్పు, స్థానచలనము ఏర్పడును. తల్లితో విభేదాలు. షష్టమ రాహువు మంచిదే కానీ చంద్రరాహువుల కలయిక వికటించి ప్రతికూల ఫలితాలకే ఆస్కారం ఎక్కువ. అయినప్పటికీ అంతిమంగా విజయం లభించును. సప్తమ భావంలో చంద్రరాహువుల వలన భార్యకు అనారోగ్యం, వియోగం, అపవాదులు సంభవించగలవు. ధనవృద్ధి కలుగుతుంది. కన్యారాశి రాహువుకు స్వక్షేత్రం అవుట వలన కర్కాటకం చంద్రునికి స్వక్షేత్రం మరియు వృషభం ఇరుగ్రహాలకు ఉచ్చక్షేత్రం అవుట వలన శుభ ఫలితాలు పొందగలరు. అష్టమ భావంలో చంద్రరాహువుల కలయిక యోగ్యత కాదనే చెప్పాలి. దీర్ఘకాలిక రోగాలచే పీడింపబడతారు. కార్యహాని, అనేక ఆటంకములు, ప్రయత్నాలు నెరవేరకపోవుట, నిరాశ నిస్పృహలు అభివృద్ధి చెంది మనోవిచారములు కలుగును. జనాదరణ సన్నగిల్లును. భాగ్యభావములోని చంద్రరాహువుల కలయిక వలన పుణ్య నదీ నదాలలో స్నానము, సముద్ర స్నానము, పుణ్యక్షేత్రాల సందర్శన, బ్రాహ్మణులకు దక్షిణ దాన ధర్మాలు చేయుదురు. పండితులను, ప్రముఖులను సందర్శింతురు. బంధువర్గంతో సంబంధాలు, రాకపోకలు, పరామర్శలు ఉంటాయి. స్థిరాస్తులు కొంటారు. శుభకార్యాలు ఉంటాయి. పూజలు, జపాలు, భజనలు ఇత్యాది భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కీర్తి లభిస్తుంది. ఈ భాగ్యభావం సానుకూల రాశులైతే సమాజంలో ప్రముఖులుగా స్థానం పొందగలరు. దశమ లాభాలు కూడా చంద్రరాహువుల కలయిక యోగాన్ని ఇవ్వగలదు. వ్యయభావంలో ఈ కలయిక విదేశీ నివాసం కలిగించును. మీ సౌకర్యం కోసం చంద్రరాహువుల కలయిక ఉన్న ఒక ప్రముఖుని జాతక చక్రం ఉదాహరణగా చూపిస్తున్నాను, గమనించండి. వీరు సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. ఈనాడు స్త్రీలు వివిధ రంగాలలో పురోగమించటానికి 150 సంవత్సరాల క్రితమే స్త్రీ విద్య కోసం పాటుపడిన వీరి సేవలే కారణం. ప్రత్యేకించి బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించిన స్త్రీ జనోద్ధారకుడిన, వితంతు వివాహాలు జరిపించిన మహానుభావుడు. ఎన్నో పుస్తకాలు రాసి ప్రచురించారు, పత్రికలు స్థాపించారు, ఉద్యమాలు నిర్వహించారు. ఒక నూతన శకాన్ని ఆవిష్కరించారంటే అతిశయోక్తి కాదు. వీరికి సప్తమ భావమైన కన్యా రాశిలో చంద్రరాహువులు అతి దగ్గరగా కలిసి ఉన్నారు, గమనించండి. చివరిగా 4 మాటలు. చంద్రరాహువుల కలయిక అన్ని జాతకాలకు ఒకే విధంగా ఫలితం ఇవ్వదనే సూత్రం సదా గుర్తుంచుకోవాలి. ప్రారంభంలో కారకత్వాల గురించి వివరంగా చెప్పటానికి కారణం ఉంది. చంద్రుడు కీలక గ్రహం. అట్టి కీలక గ్రహమైన చంద్రునితో పాపగ్రహమైన రాహువు చేరిక యోగ్యం కాదనే చెప్పాలి. అంతులేని ధన భాగ్య రాజ్య సంపదలు గుర్తింపు ఈ కలయిక వలన సంక్రమించినప్పటికీ నీడలాగా అంటిపెట్టుకుని ఉండే అనేక ఇబ్బందులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియోలోని అంశాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమేనని మనవి. చంద్రరాహువులు స్థితి నొందిన నక్షత్రాలు, రాసులు, లగ్నాదిగా అది ఏ భావం అనేది కీలక విషయం. అందువలన చంద్రరాహువుల కలయిక వలన ఫలితాలు అనేది ప్రతి ఒక్క జాతక చక్రానికి భిన్నంగా ఉంటాయని గమనించండి. ఏమైనప్పటికీ చంద్రుడితో గ్రహ కలయిక ఎవరి జాతక చక్రంలోనైనా అనేక పరిణామాలకు కారణమవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నీడలాగా గాలిలాగా నీలో నిలిచిపోతాను అనే బేలతనానికి సున్నితత్వానికి చంద్రుడు కారకుడు. నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగిరానేలా. ఈ భావం ఒక్కసారి పరిశీలించండి. వాడి కన్నులలో ఆమె కన్నీరు పొంగి రావటం ఏమిటి? వినే మనం వినోదం కోసం వింటాం కావున మనకు బాగానే ఉంటుంది. కానీ ఆమె పరిస్థితి ఏమిటి? తమాషా ఏమిటంటే ఇది అసహజం అని ఆమెకు తెలుస్తూనే ఉంది. అందుకే వింతగా అని కూడా అభిప్రాయపడింది. ఈ అసహజానికి, విచారానికి, విషాదానికి కేతువు కారకుడు. వింతగా అని అభిప్రాయపడటం విజ్ఞతకు సంకేతం. ఇది గురుదృష్టి. చంద్రకేతువుల కలయిక భిన్న రాశులలో, భిన్న భావాలలో, భిన్న దృష్టిలచే ఎన్నెన్నో పరిణామాలకు దారితీయవచ్చును. అసాధారణ అసహజ ఫలితాలు అద్భుతంగా రూపాంతరం చెందవచ్చు. ఏ విచారం ఏ విచారానికి దారితీస్తుందో ఎవరికి తెలుసు. ఇక్కడ మొదటి విచారానికి దుఃఖం అని అర్థం, రెండవ విచారానికి పరిశోధన అని అర్థం. విచారించటం అంటే ఎంక్వైరీ చేయటం, పరిశోధించటం, బాగా లోతుగా అన్వేషించటం. అందువలన చంద్రకేతువుల కలయిక వలన ఉత్పన్నమయ్యే పరిణామాలన్నీ ఒకే విధంగా ఉండాలని రూలేమీ లేదు. ఆ మాటకు వస్తే కోట్లాది మందిలో చంద్రకేతువుల కలయిక ఉండి తీరుతుంది. ఈ కలయికకు అభిముఖంగా సప్తమ స్థానములో రాహువు ఖచ్చితంగా ఉన్నాడనే స్పృహ కూడా మనకు ఎల్లవేళలా ఉండి తీరాలి. పైగా రాహువు ఇహలోక సౌఖ్యాలకు, కేతువు పారమార్థిక విషయాలకు కారకులనే విషయం రుజువైన సత్యం. అందువలన రాహుకేతువులలో ఏ ఒక్క ఛాయాగ్రహంతోనైనా చంద్రుడు ఏ భావంలో ఏ రాశిలో కలయిక సంభవించినా
కొంతకాలం ఆయా దశ అంతర్దశ విదశ సమయాలలో ఎంతో కొంత పెనుగులాటతో కూడిన సంఘర్షణ ఉంటుంది. రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలం 18 మాసాలు. శీఘ్ర సంచార గ్రహమైన చంద్రుడు ఒక్కొక్క రాశిలో నెలకు 2 రోజులు నికరంగా సంచరిస్తాడు. అంటే కేతువుతో అదే రాశిలో 18 మాసాలు చంద్రుడు నెలలో 2 సార్లు కలుస్తాడని నిర్బంధంగా ద్రోపడింది కదా. అంటే ఈ 2 రోజులలో జన్మించిన సదరు జాతకులు అందరిలో చంద్రకేతువుల కలయిక మరియు అభిముఖంగా సప్తమ భావంలో గల రాహుదృష్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది. చంద్రకేతువులు కలిసిన రాశి జన్మలగ్నాన్ని బట్టి ఏదో ఒక భావం అవుతుంది గాని మొత్తం మీద చంద్రకేతువుల కలయిక అసాధారణంగా ఏ కొద్ది మందిలో మాత్రమే ఉండే కలయిక ఎంత మాత్రం కాదు. చంద్రకేతువుల కలయిక స్థూలంగా విశ్లేషించాలంటే చంద్రుడు మనఃకారకుడు, కేతువు ప్రధానంగా అసహజ అసాధారణాలకు కారకుడు. అందువలన మనస్సు అద్వితీయంగా ప్రేరేపితమవుతుంది. చంద్రకేతువులు కలిస్తే ఉన్నత విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు, సాధారణ విషయాలకు ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వలేరు కూడా. అయితే ఏ ఆలోచనకైనా ఒక నిర్ణీత లక్ష్యం ఉండాలి, ఒక ప్రయోజనం పరమార్థం ఉండాలి. అందువలన లక్ష్య నిర్దేశం లేని జాతకులలో చంద్రకేతువుల కలయిక విపరీత ధోరణులకు కారణమవుతుంది. ఆ మాటకు వస్తే నవగ్రహాలన్నిటికీ దిగువ స్థాయి కారకత్వాలున్నాయి. వాటి కారణంగా ప్రతికూల అశుభ ఫలితాలున్నాయి. అదేవిధంగా ఎగువ స్థాయి కారకత్వాల వలన సానుకూల శుభ ఫలితాలు జాతకుల అనుభవంలోకి రావటం మీకు తెలుసు. చంద్రుడు బలహీనుడై కేతువుతో కలిసి ఉండి పాపగ్రహ దృష్టి ఉంటే ఈ కలయిక ఎన్నో దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. అంటే పలు విధాలైన మానసిక వ్యాధులు సంక్రమించటంగా మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చిత్తభ్రాంతి, దిగులు, నైరాశ్యం, ఒంటరిగా ఉండలేని బేలతనం, నలుగురిలో కలవలేక దూరంగా ఉండటం, నరాల బలహీనత, అతిగా ఆవేశపడటం, ఆత్మీయుల మరణం వలన కృంగిపోవటం, చింత, ముఖ్యంగా తల్లి ప్రేమను వయసొచ్చాక కూడా ఆశించటం, తల్లి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జాతకుడికి జాతకురాలికి బాల్యంలో దూరంగా ఉండటం, రకరకాల భయాలు, ఒక్కటేమిటి ఎన్నో ప్రతికూల ఫలితాలు. అయితే ఒక జాతకుని లేదా జాతకురాల్ని కేవలం చంద్రకేతువుల కలయిక మాత్రమే నిర్వీర్యం చేయలేదు. ఇది సూచనప్రాయంగా ఉంటుంది. జాతకంలోని మిగిలిన గ్రహస్థితుల యొక్క సంయుక్త ప్రభావానికే ఏ ఫలితమైనా ఆపాదించవలసి ఉంటుంది. పూర్వజన్మ లేదా అనువంశిక దోషాల వలన, శాపాల వలన జాతకులు భూత ప్రేతాలను కలలోనూ ఇలలోనూ దర్శించగలరని పలువురు జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారు. 3 ఏళ్ల క్రితం మేషలగ్నంలో చంద్రకేతువులున్న జాతకుడు తనకు దయ్యాలు కనిపిస్తుంటాయని కూడా చెప్పాడు. చంద్రకేతువుల కలయిక వలన మతిస్థిమితం ఉండని పరిస్థితి పొంచి ఉందని చెప్పబడి ఉంది. అయితే ఇలాంటి జాతకులు గత 40 సంవత్సరాలుగా నాకు ఎప్పుడూ తారసపడలేదు. అయినప్పటికీ ఇది ముందుగా చెప్పినట్లుగా కేవలం చంద్రకేతువుల కలయికకు ఆపాదించలేము. జాతకంలోని ఇతర గ్రహస్థితిగతులు మరియు కుటుంబాలలో ప్రేమలు లోపించటం, ఇంకా అనేక ఇతర అంశాలు పరిగణలోనికి తీసుకుని నిర్ధారించవలసి ఉంటుంది. బాల్యంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమకు నోచుకోని వారు తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా అసహజ మరణానికి గురైన ఎడల లేదా బాల్యంలో దుర్భరమైన మనోవేదన అనుభవించిన ఎడల ఆ ముద్రలు జీవితాంతం ఉంటాయి. తత్కారణంగా చంద్రకేతువుల కలయిక వలన ఉన్మాదులుగా మారే అవకాశం ఉంది. నేను ఇక్కడ చెప్పటానికి వీలు కాని కొన్ని రహస్య వ్యాధులు ఈ కలయిక వలన సంక్రమిస్తాయి. చంద్రుడు మాతృకారకుడే కాదు, తల్లితో గల అనుబంధానికి కూడా కారకుడు. మనస్సుకు, మానసిక అస్తిత్వానికి, అస్థిరత్వానికి, అనిశ్చయతకు కారకుడు. మనిషికి సేద తీర్చి నూతనోత్సాహాన్ని ఇవ్వగల నిద్రకు చంద్రుడే కారకుడు. మానసిక రోగాలకు చంద్రుడే కారకుడు. ముహూర్త కాలానికి చంద్రుడే కారకుడు. అలాంటి శుభముహూర్త కారకుడే పాపగ్రహమైన కేతువుతో కలయటం శుభముహూర్తాలకు శ్రేయస్కరం కాదు.
చంద్రుడు జలకారకుడు. జలగర్భంలో అంతులేని రహస్యాలు దాగి ఉన్నట్లు మనసు అట్టడుగు పొరలో దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు చంద్రుడే కారకుడు. వీటన్నింటినీ అణచుకుని ఉంచుకునే ఓర్పుకు చంద్రుడే కారకుడు. కేతువు దిగువ స్థాయి కారకత్వాలు పరిశీలిస్తే చికిత్సకు అందని అంతుబట్టని రోగాలు, గుప్తరోగాలు, నేరాలు, శిక్షలు, చెడ్డ పనులు, మద్యపానం, జోదం లాంటి వ్యసనాలు, ఇంకా దిగులు, నిరాశ, నిస్పృహ, నిరాసక్తి, ఒంటరితనం మొదలైన వాటికి కేతువు కారకుడు. ముఖ్యంగా ప్రతికూల ఫలితాలకు కేతువు అగ్రగణ్యుడు. మోసపోవటం, మోసం చేయటం, మత మార్పిడి, కులాంతర వివాహం, అన్ని రకాలైన చర్మరోగాలకు కేతువు కారకుడు. చంద్రకేతువుల ఎగువ స్థాయి కారకత్వాలైన సానుకూల శుభకారకత్వాలు అన్నీ అద్భుతంగానూ ఉదాత్తంగానూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు శుభుడైతే ఊహాశక్తికి కారకుడవుతాడు. స్థిరమైన మనోసంకల్పాలుంటాయి. కేతువు ఈ విశ్వంలోని రహస్య విషయాలను, మర్మ విద్యలను, దైవీ శక్తులను, దివ్య దృష్టిని, భక్తిని, వేదాంత వైరాగ్యాలను, పరిశీలన పరిశోధన శక్తిని, ముఖ్యంగా అంతులేని జ్ఞానాన్ని మనసుకు పరిచయం చేస్తాడు. ఈ జ్ఞానం జాతకంలోని ఇతర కేంద్ర కోణాధిపతులను బట్టి, కేంద్ర కోణ స్థిత గ్రహాలను బట్టి అనేక విధాలుగా ఉంటుంది. వైద్యుడిది ఒక జ్ఞానం, ఇంజనీర్ది ఒక జ్ఞానం, లాయర్ది ఒక జ్ఞానం, రచయితది ఒక జ్ఞానం, జ్యోతిష్కుడిది ఒక జ్ఞానం, మత ప్రవక్తది ఒక జ్ఞానం, ఇంకా పీఠాధిపతి, ప్రవచనకర్త, యోగా టీచరు, కౌన్సిలరు, సైకియాట్రిస్టు, ఆధ్యాత్మిక గురువు, అనేక రకాల జ్ఞానం. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతు ఉండదు. జాతకంలోని జన్మ నక్షత్రానిది కీలక పాత్ర, జన్మరాశిది మరొక కీలక పాత్ర. అలాంటి జన్మరాశిలో కేతువు ఉంటే వారి జాతకంలో చంద్రకేతువుల పాత్ర, అది ఏ భావమైనా జాతకుల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పటమే నా ఉద్దేశం. చంద్రకేతువుల కలయిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇవ్వగలదని అందరూ అభిప్రాయపడే ఒక సాధారణ ఫలితం. చివరిగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఏడవటం అంటే కన్నీళ్లు పెట్టుకోవటం అని ఒక సాధారణ అర్థం. కానీ నలుగురు కలిసిన ఒక సందర్భంలో నేను గమనించాను. అందులో ఒక యువకుడు ఇంగ్లీషులో ఏదో వివరించాలని యు సీ ఫ్రెండ్స్ వాట్ ఐ మీన్ టు సే అని మొదలుపెట్టేసరికి అక్కడ వారిలో పెద్దాయన ఒక్కసారిగా తెలుగులో ఏడు అని పెద్దగా కసిరాడు. ఏడవటం అంటే మాట్లాడటం అని అక్కడ సందర్భాన్ని బట్టి మీకు అర్థమైంది. హితులారా, మనం తయారు చేసుకున్న భాషకే సందర్భాన్ని బట్టి అర్థం సమూలంగా మారిపోతుంటే జాతక చక్రంలో చంద్రకేతువులు ఇచ్చే ఫలితాలు ఇంకెలా మారిపోతాయో మీరే ఊహించుకోండి. మాటల కందని భావాలను చెప్పగల మనసు గురించి చెప్పటం అంటే ఆకాశాన్ని ఆవగింజంత చేసి చూపించటం లాంటిదే. మనం నిత్యం నివసించే గదిలో చీకటి ఏర్పడితే సంవత్సరాల తరబడి రోజు చూస్తున్న వస్తువుల్నే మనం అన్నీ సరిగ్గా చెప్పలేం. ఇక చీకటే ఒక గ్రహమైతే మనం ఎంతని చెప్పగలం? అందుకే చంద్రకేతువుల గురించి మాట్లాడాలంటే జాతక చక్రం గమనించి ఆయా మొత్తం గ్రహస్థితి గతులను పరిగణలోనికి తీసుకుని జాగ్రత్తగా చెప్పటం సమంజసమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఎదుటి మనిషిని బొమ్మలా చూడటంలో రెండు భిన్న పార్శ్వాలు ఉన్నాయి. అపురూపంగా చూసుకుంటున్నాడనే సందర్భంలో బొమ్మలా చూసుకుంటున్నాడని చెబుతాం. ఇక్కడ ప్రేమ, పోషణ, లాలన, పాలనతో కూడిన అమ్మతనం ప్రతిఫలిస్తుంది. నిర్లక్ష్యంగా చూస్తున్నాడనే సందర్భంలో బొమ్మలా ట్రీట్ చేస్తున్నాడని చెబుతాం. భావోద్వేగాలు ఆవిరై ఎడారిలా మారిన నిర్జీవం లాంటి గుండె ఇక్కడ ప్రతిఫలిస్తుంది. రవిచంద్ర కలయిక జాతకంలో ఏర్పడితే జాతకునిలో ప్రతిఫలించటానికి అవకాశమున్న భిన్న ధోరణులివి. గ్రహ కలయికలో భిన్న పార్శ్వాలు అర్థం కావాలంటే కలయిక ఏర్పడిన రాశి భావాల సంగతి అలా ఉంచితే ఆ రెండు గ్రహముల యొక్క నికర లక్షణాలు, కారకత్వాలు ముందుగా అర్థం కావాలి. జాతక చక్రములో శని గురు కలయిక అసాధారణమైన అద్వితీయ కలయికగా మనం గతంలో చెప్పుకున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమంటే శని గురు కలయిక తరచుగా ఏర్పడే అవకాశం లేదు. గురుగ్రహం ఒక ఆవృతం పూర్తి చేయటానికి 12 సంవత్సరాలు, శని ఒక ఆవృతం పూర్తి చేయటానికి 30 సంవత్సరాలు పడుతుంది. కావున మొత్తంగా లెక్కించితే శని గురు కలయిక ఏర్పడటానికి సుమారు 2 దశాబ్దాలు పడుతుంది. మరి ఒక విశేషణం ఏమంటే సహజ రాశి చక్రములో వరుసగా ధనస్సు, మకరం, కుంభం, మీనాలకు వెరసి 4 క్షేత్రాలకు గురుశని గ్రహాలు అధిపతులు కావటం, అందున భాగ్యరాజ్యాధిపతులు కావటం వలన శని గురు కలయిక గల వారంతా అసామాన్య ప్రజ్ఞావంతులు, రాజయోగ జాతకులుగా పేర్కొనవచ్చును. అయితే రవిచంద్ర కలయిక ప్రతి మాసములో ఏదో ఒక రాశిలో ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేకతలో శని గురు కలయికలాగా రవిచంద్ర కలయిక కూడా ఒక విలక్షణమైన కలయికగా మనమంతా అంగీకరించాలి. ఎందుకంటే రవిచంద్రులు జగత్ సాక్షులు. జ్యోతిష శాస్త్రములో మండల గ్రహాలుగా చెప్పబడ్డాయి. మరీ ముఖ్యంగా రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనసుకారకుడు. లగ్నం ఎంత ప్రాముఖ్యం కలదో రవి లగ్నం చంద్రలగ్నాలకు అంతే ప్రాముఖ్యత కలదని శాస్త్రమే నిర్వచించింది. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా సహజ రాశి చక్రంలో కర్కాటక సింహరాశులు కేంద్ర కోణాలు. కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగమని శాస్త్రవచనం. కర్కాటకం చతుర్థ కేంద్రం, సింహం పంచమ కోణం. చతుర్థంలో అమ్మ, మనస్సు, విద్య, వాహనం, భూములు, ఇల్లు, సుఖశాంతులు ఉన్నాయి. పంచమ కోణంలో విద్యాబుద్ధులు, సంతానం, సృజనాత్మకత, ప్రతిభా పాండిత్యాలు, మంత్రోపాసన ఇత్యాది ముఖ్య కారకత్వాలు ఉన్నాయి. ఈ కారణంగా చతుర్థ పంచమాధిపతుల కలయిక నిశ్చయంగా రాజయోగమే. రవి రాజుగా, చంద్రుడు రాణిగా చెప్పబడుతున్నందున రవిచంద్రుల కలయిక విశిష్ట గ్రహ కలయికగా పేర్కొనవచ్చును. ఇంకా రవి కారకత్వాలలో ప్రధానంగా కంటి చూపు ప్రధానమైనది. కుడి కంటికి రవి, ఎడమ కంటికి చంద్రుని కారకత్వంగా శాస్త్రవచనం. పదవి, అధికారం, నాయకత్వం, స్వతంత్రం, పెత్తనం చెలాయించే గుణం, రాజకీయాలు, ప్రభుత్వం, స్వయం ప్రకాశత్వం, స్వీయ ప్రతిభ, శీఘ్రకోపం, ఉదారత్వము, రాజసం ఇత్యాది కారకత్వాలన్నీ రవిగా పిలువబడే సూర్యునికి చెందినవి. చంద్రకారకత్వాలలో ప్రధానంగా మనస్సు, ఊహాశక్తి, అమ్మ, పోషణ, లాలన, ఔషధులు, నీరు, పాలు, పాల పదార్థాలు, ఇంకా స్త్రీ ఋతుస్రావానికి, అండం విడుదలకు, అండం పెండంగా రూపుదిద్దుకోవటానికి, స్త్రీ గర్భోత్పత్తికి చంద్రుడే కారకుడు. ఇంకా సంతోషానికి, హాస్యరసానికి, మనో ఉల్లాసానికి కారకుడు. మనస్సుకే కాదు, మనస్సుకు సేదదీర్చే నిద్రకు చంద్రుడే కారక గ్రహం. రవి అగ్నితత్వం, చంద్రుడు జలతత్వం. రవి రజోగుణం, చంద్రుడు సత్వగుణం. రవి పురుష గ్రహం, చంద్రుడు స్త్రీ గ్రహం. మనస్సు లోపల అనేక అనుభూతులకు చంద్రుడే కారకుడు. అందువలన ఓర్పు చంద్రుని కారకత్వం కాగా శీఘ్ర కోపం రవి కారకత్వం. రవి పగలకు, చంద్రుడు రాత్రికి అధిపతులు. ముఖ్యంగా
ఈ విలక్షణాలే రవిచంద్రుల కలయిక వలన జాతకులలో భిన్న ధోరణులు ఏర్పడటానికి కారణమవుతున్నాయి. శుక్లపక్ష పాడ్యమి నుండి బహుళపక్ష అమావాస్య వరకు ఒక చాంద్రమాసము. ప్రతి మాసములో సూర్యునితో చంద్రుని కలయిక వలన అమావాస్య ఏర్పడుతుంది. చంద్రుని అస్తంగత్వం మరియు సూర్యుని ఆధిక్యత వలన జాతకునిలో చంద్రకారకత్వాలు బలహీనపడతాయి. ఈ కారణంగా జాతకునిలో ప్రేమతత్వం, సున్నితత్వం, లాలన కొరవడతాయి. ఫలితంగా మనస్సులో మాట చెప్పటం సాధ్యం కాదు. భావ వ్యక్తీకరణ కష్టమవుతుంది. చంద్రుడు సూర్యుడి నుండి 12 డిగ్రీలు అవతలకు జరిగిన అనంతరం క్రమక్రమంగా చంద్రకళలు అభివృద్ధి చెందుతాయి. అందువలనే సూర్యునికి చేరువయ్యే క్రమంలో చంద్రుడున్న ఎడల, అనగా 12 డిగ్రీల వ్యత్యాసములో చంద్రుడున్న ఎడల ఇది బహుళ చతుర్దశి తిథి అనబడును. ఇక్కడ నుండి మరలా సూర్యుని వీడి 12 డిగ్రీలు దూరం జరిగాక, అనగా శుక్లపక్ష విధియ నుండి మరలా చంద్రుడు దినదినం వృద్ధి చెందుతూ బలవంతుడవుతాడు. ఈ కారణంగా రవిచంద్రుల కలయిక ఏర్పడిన సందర్భాలలో రవి దిగువన చంద్రుడు ఎగువన ఉన్న ఎడల, అనగా అమావాస్య అనంతరం, మరీ ముఖ్యంగా శుక్ల విధియ అనంతరం ఈ కలయిక సానుకూల ఫలితాలు ఇవ్వగలదని భావించవచ్చును. అంతేగాక రవితో ఏ గ్రహం కలిసి ఉన్నప్పటికీ రవి దిగువ డిగ్రీలలో ఉండి ఇతర గ్రహం ఎగువ డిగ్రీలలో ఉన్న సందర్భాలలో సదరు గ్రహకారకత్వాలు సూర్యశక్తితో కూడిన కాంతి వలన మరింత వృద్ధి చెంది జాతకులకు ఉపయోగపడగలవని సాధారణ జ్యోతిష సమాచారం. అయితే రవికి దిగువన చంద్రుడున్న సందర్భాలలో కూడా సమసప్తకములో శుభుడైన గురువు ఉన్న ఎడల జాతకులు శుభ ఫలితాలనే పొందగలరు. లగ్నంలో రవిచంద్రుల కలయిక గల జాతకులు స్వతంత్ర అభిలాష గల ఉల్లాసవంతులు, ధైర్యం గలవారు, సౌందర్యవంతులని చెప్పాలి. చతుర్థ పంచమాధిపతుల కలయిక లగ్నంలో ఉన్నందున రాజయోగ జాతకులు విద్యావంతులు, ప్రతిభా పాండిత్యాలతో సృజనాత్మకత వలన రాణించగలరు. వృత్తి విజయాలను అందుకుంటారు. రెండవ ఇంటిలో ఈ కలయిక వలన విద్య, ధనలాభాలను పొందగలరు. ప్రభుత్వ ధనమును అనుభవించెదరు. విక్రమ భావములో రవిస్థితి యోగదాయకం. ధైర్య సాహసాలతో దేనైనా సాధించే మనోవైఖరి కలిగి ఉంటారు. చతుర్థ భావములో రవిచంద్రుల కలయిక శుభ ఫలితములను ఇవ్వగలదు. విద్యాబుద్ధులతో ప్రకాశించగలరు. స్థిర చరాస్తులు సంపాదిస్తారు. గృహయోగం, వాహనయోగం, విద్యాయోగం అనుభవిస్తారు. పంచమ భావములో రవిచంద్రుల కలయిక గల జాతకులు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు పొందగలరు. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలను స్వీకరించగల అదృష్టవంతులని చెప్పాలి. 6, 8, 12 భావాలలో మిశ్రమ ఫలితాలను పొందగలరు. కళత్ర భావంలో రవిచంద్రుల కలయిక వలన జీవిత భాగస్వామి అందంతో ఆధిపత్య ధోరణి కలిగి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్నిసార్లు విభేదాలకు అవకాశం ఉంది. భాగ్యభావంలో రవిచంద్రుల కలయిక వలన ఆధ్యాత్మిక చింతనతో అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ధార్మిక ప్రవృత్తి కలిగి అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రవిచంద్రుల కలయిక ఉన్నత రాజయోగం ఇవ్వగల భావం దశమ భావమే. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతాధికారులుగా నియమింపబడతారు. అధికారం, కీర్తి, పదవి, పెద్దల అండదండలు లభిస్తాయి. లాభభావంలో రవిచంద్ర కలయిక శ్రేయస్సును, అనేక మంది మిత్రులను ఇవ్వటమేగాక వారి నుండి సహాయ సహకారాలు పొందగలరు. వారసత్వ ఆస్తి లభిస్తుంది. వ్యయభావంలో రవిచంద్రుల కలయిక గలవారు జన్మస్థలానికి దూరంగా స్థిరపడతారు. ఇవన్నీ సాధారణ ఫలిత సూత్రాలుగా గమనించ ప్రార్థన. రవిచంద్రుల కలయిక లగ్నాదిగా సదరు గ్రహములకు వచ్చిన ఆధిపత్యములను బట్టి, ఇంకా జాతక చక్రములో గల ఇతర గ్రహస్థితులను బట్టి అనేక మార్పులకు, చేర్పులకు అవకాశం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏది ఏమైనా కేంద్ర కోణాలలో ఈ కలయిక ఆయా దశ అంతర్దశలలో
యోగమునే ఇవ్వగలదని తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.